బాగున్నారా? ఓకే, మంచిది. ఈరోజు మరి ఇప్పటి వరకు కూడా చక్కని పాటలతో దేవుని నామాన్ని మహిమపరిచిన మన బిడ్డలు, కుమారులకి కుమార్తెలకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు మీరు ఆ పాట పాడుతున్నప్పుడు చాలా సంతోషం వేసింది. నిజంగా ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నిజంగా ఎంత గొప్ప పాట. దేవుడు తన కుమారుని వాడుకున్నాడు. చాలా చక్కటి పాట రాశారు. నేను అభినందిస్తున్నాను. మంచిది. పాడిన మీ అందరికీ వందనాలు. ఏకీభవించిన మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా ప్రత్యేకంగా వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి కుటుంబానికి, పరోక్షంగా ఉన్న మీకు, ప్రత్యక్షంగా ఉన్న మీకు, పరోక్షంగా ఉన్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క వర్తమానం ఆయన ప్రేమ అగాధ సముద్ర జలము ఆర్పజాలదు అనే టైటిల్ మీద మాట్లాడుతున్నాం. ఇది నోరు తిరగని వాళ్ళు ఒకసారి మళ్ళీ చెప్పండి. ఒకసారి టైటిల్ పేరు ఏం పేరు? ఆయన సరే, నేను చెప్తాను, మీరు చెప్పండి ఒకసారి. ఆయన ప్రేమ అగాధ సముద్ర జలములు ఆర్పజాలవు. ఇది అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, మంచిది. బైబిల్లో నుంచి మనం ఈ వాక్యం ధ్యానం చేద్దాం. ఈరోజు మనందరికీ ముందుగా టైటిల్లోకి వెళ్ళేకి ముందు ఈరోజు చాలా చక్కని మంచి రోజు. ఈరోజు నా దృష్టికి, నాకైతే చాలా, అంటే అన్ని రోజులు మంచిగా కదా సార్ అని మీకు డౌట్ వస్తుంది. నేను కాదన్ను, కానీ నా వ్యక్తిగతంగా ఈరోజు అన్ని రోజుల కంటే మంచి రోజు అనను, కానీ ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నాకు అన్ని పండగల కంటే, ప్రపంచంలో ఎన్ని పండగలు ఉన్నాయో మీరు లెక్క పెట్టుకున్న పక్కన గూగుల్ కొట్టి వెతకండి. ఎన్ని పండగలు ఉన్నా ఆ పండగలన్నిటికంటే నాకు ఈరోజు నాకు బాగా ఇష్టం. ఎందుకు అంటే నాకు ఈరోజు యేసు ప్రభు తిరిగి లేచిన రోజు. ఈరోజు మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అన్న రోజు. ప్రపంచంలో ఎవరికి లేని రోజు. ప్రపంచంలో అందరికీ పుట్టినరోజు ఉంది, ప్రపంచంలో అందరికీ సావు రోజు ఉంది. కానీ తిరిగి లేచిన రోజు ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి ఉంది. ఆ రోజు ఆదివారం. ఆమేన్. అందుకని ఈ ఆదివారం దినమున నేను చాలా చాలా సంతోషిస్తూ ఉంటాను, ఆనందిస్తూ ఉంటాను. ఈ ఆనందంలో మీరు, మీ కుటుంబాలు చల్లగా చూడాలని దేవుణ్ణి నేను కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. ఇక లైవ్లో ఉన్న వాళ్ళకి ఒక ప్రాముఖ్యమైన ఆశీర్వాదపు పలుకుతాను. అదేంటి అంటే, కోట్ల ఆస్తి ఉన్నా, లక్షల ఆస్తి ఉన్నా, మిలియన్స్ డాలర్స్ ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఏమీ లేనివాడు ఆదివారం ఆయన సన్నిధిలో గడపడం ద్వారా వచ్చే ఆనందం ఏ డబ్బులో కూడా కనబడదు. ఇది నేనేదో కావాలని, మిమ్మల్ని ఏదో రెచ్చగొట్టాలని, మిమ్మల్ని ఏదో నెగిటివ్ కోసం అంటలేదు. నేనేమంటున్నా అంటే, ఈ ఆదివారం ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించిన వాళ్ళు అది వారికే తెలుస్తుంది, అందరికీ అర్థం కాదు. ఆయన సన్నిధిలో ఒక్క ఆదివారం గడిపి చూడండి. మీరు లైవ్లో ఉన్నవాళ్ళు చెప్తున్నాను, మీ దగ్గర ఎన్ని కోట్లు ఆస్తున్నా సరే ఒక్క ఆదివారం ఆయన సన్నిధిలో యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధించి చూడండి. మీకు తెలియని మార్పు, ఏదో ఒక సంతోషం కనబడతా ఉంటుంది. ఆస్తి లేకపోవచ్చు, ఆహారం, ఆకలి, ఆనందం, ఆయుష్ తక్కువ ఉండొచ్చు, కానీ ఆ ఆనందం వేరుగా ఉంటుంది. అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఇది 1996వ సంవత్సరం నుంచి ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాను నేను. అందుకంటాను, నా దృష్టికి క్రిస్మస్ ముఖ్యమైంది కాదు,
దీపావళి, దసరా, భోగి, కనుమ, సంక్రాంతి, లేకపోతే రంజాన్, భూలోకంలో ఎన్నో పండుగలు ఉన్నాయి. ఎవరి గురించి నెగిటివ్ అంటలేదు, కానీ నాకు ఆదివారం అంటే చాలా ఇష్టం. ఈ ఆదివారం రోజున నా ప్రభువు తిరిగి లేచినటువంటి పునరుద్ధానపు ఆశీర్వాదం ప్రతి ఒక్క కుటుంబము పొందుకోవాలి. ముఖ్యంగా వచ్చిన మీరు చాలా చాలా, నేను బైబిల్ పరిశోధన చెప్తున్నాను, ధన్యులు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే కూడా శ్రేష్టం. ఇది నమ్మిన వాళ్ళకి సాధ్యం, అందరికి కాదు. 1000 దినాల కంటే శ్రేష్టం అన్నదంటే ఆ రోజు ఎంత మంచి రోజో మనం ఆలోచిద్దాం. సరే, నేను టైటిల్కి వెళుతున్నాను. ఇప్పుడు వరకు మేము మాట్లాడిన మాటలు, ఇది టైటిల్కి సంబంధించిన మాట మాత్రం కాదు. కొద్దిగా ఆదివారాన్ని గురించి, ప్రత్యేకత గురించి చెప్పాను అంతే. ఓకే, ఇక నేను లెసన్లోకి వెళుతున్నాను. ఆయన ప్రేమను అగాధ సముద్ర జలములు ఆర్పజాలవు. నేనేం పెట్టానండి దానికి? ఆయన ప్రేమను అగాధ సముద్ర జలములు ఆర్పజాలునా అని నేను పెట్టాను టైటిల్. అయితే ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆ మాటలోనే మీకు అర్థం కావాలి. అంటే బైబిల్లో లేనిది మీరు టైటిల్ చెప్పారంటే బైబిల్ ఎక్కడ లేదు. పరమగీతాల గ్రంథం తీయండి. పరమగీతాల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. అక్కడ ఏముందో చూడండి ఒకసారి. అగాధ సముద్ర జలము ఎస్ ప్రేమను ఆర్పజాలదు. అది నది ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ఆయన ప్రేమను ముంచేయలేరు. ఆమె నది. ఆయన నిన్ను ప్రేమిస్తే, ఆయన నిన్ను ఆదరిస్తే, ఆ ప్రేమ నుంచి నిన్ను ఎవ్వరు కూడా వేరు చేయలేరు. డబ్బున్నంతకాలం నిన్ను గౌరవిస్తారు, ధనం ఉన్నంతకాలం విలువిస్తారు. కానీ నీ దగ్గర ఏమీ లేకపోయినా యథార్థ హృదయంతో ఆయన దగ్గర ఆరాధిస్తే ఆయన ప్రేమ నీ మీద కురిపిస్తాడు. ఎటువంటి ప్రేమ కురిపిస్తాడు చూద్దాం బైబిల్లో. కీర్తన గ్రంథం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో ఇలా రాయబడింది చూడండి ఒకసారి. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించదను. ఎలా ఆదరిస్తాడు దేవుడు? ఒకని తల్లి అన్నాడు. నెంబర్ 2లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 2లోకి వెళ్దాం. 103వ కీర్తన 13వ వచనాన్ని చదవండి ఒకసారి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడతాడు. నెంబర్ 3లోకి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాణ్ణి కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయనట్లు యెహోవా వాణిని నడిపించెను. ఆమేన్. పక్షిరాజు రెక్కల మీద తన పిల్లలను మోసినట్టు నా రెక్కల మీద నేను మిమ్మల్ని మోస్తానంటున్నాడు. నెంబర్ 1లో అన్నాడు, తల్లి వలె ఆదరిస్తాను, తండ్రి వలె, చెప్పాలి ఈ సైడు, మిమ్మల్ని మర్చిపోవట్లేదు, తండ్రి వలె ఆదరిస్తాను, జాలి చూపిస్తానన్నాడు. నెంబర్ 3లో పక్షిరాజు మోసినట్లు నేను మిమ్మల్ని మోస్తాను అన్నాడు. అంతేకాదు యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 34:12వ వచనంలో ఇలా రాయబడింది. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడికి అవి చెదిరిపోయేనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనములలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను. ఈ మాటల్లో ఏముంటుందంటే, ఒక కాపరి తన గొర్రెలని ఎలాగైతే తీసుకొని తోలుకొని వస్తాడో, తప్పిపోయిన గొర్రెలని
ఎలాగైతే తోలుకొని వస్తాడో నేను నా పిల్లలని నేను తోడుకొని వస్తాను. మబ్బుగల చీకటి ప్రదేశాలలో ఉన్న, కష్టాలలో, నష్టాలలో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్న, ఎటువంటి ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా, ఆదరించేవారు లేకపోయినా, ఆదుకునేవారు లేకపోయినా, తప్పిపోయిన గొర్రెలను కాపరి ఎలా వెతుకుతాడో నేను వెతుకుతాను నిన్ను అన్నాడు. నెంబర్ 1 అన్నాడు, లెక్క పెట్టుకోండి. తల్లి వలె ఆదరిస్తాడు. నెంబర్ 2 లెక్క పెట్టుకోండి. తండ్రి వలె జాలి చూపిస్తాడు. నెంబర్ పక్షి రాజు వలె మోస్తాడు. నెంబర్ 4కి వచ్చేటప్పటికే తప్పిపోయినటువంటి వారిని ఆయన వెదకి రక్షిస్తాడు. అందుకే బైబిల్లో 5వ మాట మీకు చూపిస్తాను నేను. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో చదవండి ఒకసారి. ఏముందో? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను అందరూ చెప్పండి కూడా గట్టిగా, నేనును కూడా నీ పిల్లలను నా పిల్లలను చేర్చుకుంటాను, నా పిల్లలను చేర్చుకుంటాను. ఎంత మంచి తండ్రి అండి! ఆయన ప్రేమను అగాధ సముద్ర జలములు కూడా ఆర్పజాలవు. మీరు అనుకోవచ్చు, మరి తల్లికి ఎక్కువ ప్రేమ ఉండదు అనుకోవచ్చేమో. ఒక మాట అన్నాడు మొదట్లో. 5 మాటలు గుర్తుపెట్టుకోండి. అవి మీరు నాకు చెప్పాక నేను ముందుకెళ్తాను. ఒకసారి మీరు చెప్పండి, ఈ సైడ్ ఉన్న వాళ్ళు చెప్పండి ఒకసారి చెప్పండి. నెంబర్ 1, తల్లి వలె ఆదరిస్తాడు. చెప్పాలి ముందు, మీరు కూడా చెప్పాలా. మిమ్మల్ని అడగట్లే అనుకోకండి, నేను మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను. యూట్యూబ్లో ఎవరు వింటారో వినరో నేను ఎప్పుడు పట్టించుకోను. నేను నా సంఘ బిడ్డలు ఆశీర్వదింపబడాలి. మీరు కూర్చొని నాగేలు చూస్తే ఆశీర్వదింపబడరు. ఈ మాటలు హృదయంలో దాచుకుంటే బిడ్డలారా ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఈ మాటలే నన్ను హెచ్చించాయి, మిమ్మల్ని కూడా హెచ్చిస్తాయి. అందుకే చెప్తున్నాడు. నెంబర్ 1 చెప్పండి, తల్లి వలె ఆదరిస్తాడు. తల్లి వలె ఆదరించాలంటే దేవుడు ఎంత వాడై ఉండాలి? 6 అడుగుల మనిషిగా మారాలి. అసలు దేవుడు ఎంతటి వాడు? ఆకాశము మహా ఆకాశములు పట్టజాలని మహోన్నతమైన దేవుడు. అంత గొప్ప దేవుడు తల్లి వలె ఆదరిస్తాడంటే తల్లికి అర్థం ఏందో చెప్పండి ఒకసారి చూద్దాం. ఎక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే, తల్లికి అర్థం ఏంటి అంటే, ఒక 5గురునో 10 మందినో పిల్లగన్నంత మాత్రాన తల్లి అనుకుంటుంది. ఆ అబద్ధం, అది బైబిల్ ఒప్పుకోదు. తల్లికి అర్థం ఏంది మీకు మాట చెప్తా. తల్లి తన ఎదను వాడి నోట్లో, ఆమె నోట్లో పెడుతుంది. పాలు తాగు నాన్న అంటుంది. అనేక మంది స్త్రీలను మనం గమనించినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి ఒక చెంగు ఇట్లా వేసుకున్నారనుకోండి, ఆ స్త్రీ ఎప్పుడు బజార్ను వెళుతున్నప్పుడు ఎప్పటికప్పుడికే దాచుకుంటుంది, తన ఎదను దాచుకుంటూ ఉంటుంది. ఇలాగా ఎప్పటికప్పటికి ఇలా దాచుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఎవరు చూడకూడదు నా కళ్ళి అంటది. కానీ తన బిడ్డ దగ్గరికి వచ్చి తన స్తనాలు నోట్లో పెట్టి తాగునానా అంటుంది. ఆమెన్. అది అమ్మ. ఆమెన్. అమ్మ. అటువంటి అమ్మలాగా దేవుడు మారుతున్నాడు. అమ్మకి మీకు అర్థం కావాలంటే 22వ కీర్తన 9వ వచనం చూడండి ఒకసారి. ఏముంది అక్కడ? నా తల్లి యొద్ద స్తన్యపానము చేయిచుండగా నీవేగా నాకు నమ్మకం పుట్టించావు అంటాడు. ఒక బిడ్డకి తల్లి అనే గుర్తు ఎప్పుడు రావాలంటే, ఆ తల్లి దగ్గర పాలు తాగుతున్నప్పుడు ఆ బిడ్డ అమ్మను గుర్తిస్తాడు. ఇంకో మాట చెప్తా, 1000 మంది ఆడవాళ్ళల్లో తన బిడ్డ ఆ తల్లిని గుర్తిస్తాడు. మిగతా వాడి దగ్గరికి వెళ్ళడు. అమ్మ చాలు, మీ అమ్మ కంటే బాగా అందంగా ఉంది, ఆమె కాడకు పోరాదంటే పాడు వెళ్ళడు. వాడికి ఎవడు చెప్పాడు? వాడికి మాటలు రావు, వాడికి సరిగా సూపు లేదు, వాడికి సూపు సరిగా పడదు, మాటలు రావు, వాడికి వినికిడి శక్తి ఉన్నప్పటికీ కూడా వాడికి అంత పరిజ్ఞానం లేదు. కానీ ఆ బిడ్డకి అమ్మ కాడకే వెళతాడు ఖచ్చితంగా. ఎందుకంటే అమ్మ దగ్గర వాడికి ఎందుకు, నా తల్లి ఆమె అని నమ్మకం ఎందుకు వచ్చింది వాడికి? నా తల్లి యొద్ద స్తన్యపానము చేయిచుండగా నీవే కదా. అమ్మ ఎందరినో చూసి చెంగు దాసుకుంది. అమ్మ తప్పుగా అనుకోబోకండి కొద్దిసేపు.
నా తల్లి గురించి అనుకోండి కొంచెం. ఎందరినో చూసి నా తల్లి వస్త్రం కప్పుకుంది, చెంగు కప్పుకుంది. కానీ నా తల్లి నా అన్నయ్యలకి, నాకు, నా తమ్ముళ్ళకి, నలుగురు ఉన్నాం మేము. మా నలుగురికి కడుపు నిండా పాలు ఇచ్చింది తన స్తనాలు ఈ నోట్లో పెట్టి. ఇది అమ్మ. ఇప్పుడు దేవుడి దగ్గరికి మీరు వెళ్ళండి, ఆయన ఏ ఊరిని పోల్చుకుంటున్నాడో తెలుసా? నీ తల్లిని పోల్చుకుంటున్నాడు. నీ తల్లిని ఎలా పోలుస్తున్నాడో అలా పోలుస్తున్నాడు. ఏమనో తెలుసా? ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను. అందుకన్నాను, ఆయన ప్రేమని అగాధ సముద్ర జలములు ఆర్పజాలవు. ఆమె అది ఆయన ప్రేమ. రెండవది, ఒక తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు నేను మీ ఎడల జాలి పడతాను అంటున్నాడు. పక్షిరాజు మోసినట్లు నేను నిన్ను మోస్తాను అంటున్నాడు. పక్షిరాజు ఆకాశంలో గూడు కట్టుకుంటుంది. అందుకే దేవుడు దానికి పెట్టిన పేరు పక్షి అనకుండా ఆ పక్షికి రాజు అని పేరు పెట్టాడు. ఆ మ్యాన్ చప్పటి కొట్టిన ఒకసారి. రాజు, పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? తన పిల్లలు ఎదిగిన తర్వాత వాటికి కూడా రెక్కలు బాగా రావాలి, ఈకలు పెరగాలి, ఆకాశంలో ఎగరటం నేర్చుకోవాలనుకొని కొన్నాళ్ళు భోజనం పెడుతుంది. ఆ తర్వాత తన నోటితోటి గూడు దగ్గరికి వెళ్ళి ఆ గూడు చెదరగొడుతుందంట. గూడు చెదరగొడుతుంటే పిల్లలు క్యావ్ క్యావ్ అరుస్తూ కోప్పడతాయి. అమ్మో, మా అమ్మ ఎంత దుర్మార్గురాలు, ఈ గూడు చెడగొడుతుంది, ఇక్కడి నుంచి మేము కింద పడితే ఆ కొండ దగులను, బండ దగులను, రాయి దగులను, లోయలో పడతాము, ఎక్కడ పడ తెలియదే, ఇంత ఎత్తులో గూడు కట్టుకుంటూ వదిలిపెడుతుంది అని కొద్దిసేపు పిల్లలైనటువంటి పక్షులు అనుకుంటాయి. కానీ తల్లి ఉద్దేశం ఏంటంటే, నా బిడ్డలు ఆకాశమంతా తిరిగి రావాలి. తిరిగి రావాలంటే ఎగిరే అలవాటు రావాలి. ఎగిరే అలవాటు రావాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి ఆ గూడు చెదరగొడుతుంది. అంతే, గూడు రేపి అంటాడు బైబిల్లో. రేపి, గూడు రేపి నాకు ఎక్కడ పిల్ల అక్కడ కేవ్ 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 అని అరుచుకుంటూ కింద పడిపోతాయి. అప్పుడు గమనిస్తూ ఉంటుంది, అన్ని పిల్లలన్నీ ఎగురుతూ ఉన్నప్పుడు, అన్నీ అలా కింద పడిపోతున్నప్పుడు గమనించి ఏదైతే ఎగరలేక కింద పడిపోతుందో దాని కిందకి రెక్కలు చాపుకొని వెళ్ళి తన రెక్కల మీద మోసుకొని మళ్ళీ తెచ్చి అదే గూట్లో పెడుతుంది. ఆమేన్. దేవుడి మహిమగల. అలాగా దేవుడు అంటున్నాడు, పక్షిరాజు వలె నేను మోస్తాను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు మోసాడు. ద్వితీయోపదేశ కాండములో దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడంటే, అరణ్య ప్రదేశములో ఆ 10వ వచనం అంటాడు, భీకర ధ్వని గల పాడైన ఎడారి అన్నాడు. చదువు ఆ మాట. ద్వితీయోపదేశ కాండ 32 10వ త్వరగా చదువు. 10వ వచనం. ఎంతసేపా? 10వ వచనం. భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని, వాళ్ళని ఇశ్రాయేలుని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాణ్ణి కాపాడెను. కనుపాప వలె పరామర్శించడంట. అరణ్యములో 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని దేవుడు కాపాడాడు. భీకర ధ్వని గల పాడైన ఎడారి అరణ్యములో వారిని, భీకర ధ్వని గల చీకటిలో అగ్నిస్తంభమై, పగలంతా ఎండొస్తున్నప్పుడు మేఘస్తంభమై వారిని నడిపిస్తూ వచ్చాడు. ఎంత మంచి తండ్రి ఆలోచించండి. ఎందుకంటే దేవుడు ప్రేమ ముందు ఈ లోకంలో ఏ ప్రేమ పెట్టినా అది నిలబడదు. అది అందరికి అర్థం కాలేదు కాబట్టి ఈనాడు దేవుడు మనసు అర్థం కాలేదు. దేవుడు ప్రేమ అనంతం, దేవుడు ప్రేమ అగోచరం, దేవుడు ప్రేమ నీకు నాకు అందనంత ఎత్తులో ఉంది. అందుకే ఆయన ప్రేమని పరమగీతాలలో రాస్తున్నటువంటి ఒక సోలామితి అంటుంది, నా దేవుడు ప్రేమ ఎలాంటిదో తెలుసా అంటూ. ఆయన ప్రేమ అగాధ సముద్ర జలములు, అంటే సముద్రం మీద ఉన్న జలాలు కూడా కాదు, అగాధంలో ఉన్న సముద్ర జలాలు కూడా ఆయన ఆర్పలేవు.
ఆమేన్. అది ఆయన ప్రేమ. అందుకే నీకోసం మానవుడిగా మారిపోయాడు. తల్లిలా ఆదరించడానికి, తండ్రిలా ఆదరించడానికి మానవుడిలా మారిపోయాడు. మనిషి ఆకారంగా మారాడు. ఆకాశమంత ఎత్తున్న దేవుడు మనిషి రూపంలో మాంసం ముద్దగా మారాడు. చిన్న మనిషిగా మారి ఒక స్త్రీ గర్భంలోకి వచ్చి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకుని దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తన్ను తానే రిక్తునిగా చేసుకుని అమ్మలా ఆదరించడానికి, నాన్నలా జాలి చూపడానికి, పక్షిరాజులా తన ప్రజలను భక్తులను మోయడానికి, అంతేకాదు తప్పిపోయిన వారిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకంటాడు, కోడి తన పిల్లలను తన రెక్కల చాటున దాచుకున్నట్లుగా నేను మిమ్మను దాచుకుంటానన్నాడు. ఎంత మంచి తండ్రి. యెహోయాహాజు అని ఒక ఆయన ఉన్నాడు, రాజు. ఆయన పేరు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన పేరు యెహోయాహాజు. అనండి ఒకసారి. ఈ సైడ్ నోరు తిరగట్లా, అందుకే విడగొడుతున్నా. యెహోయాహాజు అనండి ఇప్పుడు ఒకసారి. ఆగండి, తొందరపడి ఎట్లా వచ్చిన వాళ్ళు రావద్దు, అందరూ నేర్చుకోవద్దు. మేము కూడా మమ్మల్ని కొద్దిగా నేర్చుకోనండి. మీకు వచ్చారు కోడి, మమ్మల్ని కూడా నేర్చుకోనండి. యెహోయాహాజు అది. ఈయన ఒక రాజు, ఇశ్రాయేలులందరి మీద రాజుగా పరిపాలిస్తున్న దినాల్లో ఇతడు ఇశ్రాయేలులందరిని కూడా విగ్రహారాధన వైపు మార్చేశాడు. విషయం ఏంటంటే, అతని పరిపాలనలో ఇశ్రాయేలులందరిని కూడా కష్టపెట్టాడు. ఇతడు యూదుల మీద, ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్న దినాల్లో విచిత్రం చెప్పనా, ఒక్కొక్కళ్ళు 40 ఏళ్ళు, 52 ఏళ్ళు, 30 ఏళ్ళు అలా పరిపాలిస్తే ఈ చెప్పండి. అబ్బే నేను చెప్పింది చెప్పండి అంతే, నేను చెప్పింది చెప్పొద్దు, తర్వాత పూర్తి చేయండి. యెహోయాహాజు అనండి. యెహోయాహాజు ఎన్ని సంవత్సరాలు చేసాడో తెలుసా? చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళు ఎవరు చెప్తారో వాళ్ళకి ఒక పెన్న బహుమానం ఇస్తారు. ఏమండి, 3 నెలలు చేశాడండి ఇతను. దేవుడికి నచ్చలా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇతడు 3 నెలలే దేవుడు ఉంచాడు పరిపాలన. ఎందుకంటే అతని పరిపాలన బాగులేకపోయేటప్పటికీ ఇశ్రాయేలులందరినీ కూడా సిరియానీయుడైనటువంటి హజాయేలు వారిని, ఇశ్రాయేలుని ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే రాజు మంచోడు కాదు. రాజు చేసినటువంటి పరిపాలన బాగులేకపోయేటప్పటికే దేవుడు ఇశ్రాయేలుని సిరియానులకు అప్పగించాడు. అయితే ఇశ్రాయేలు మీదకి సిరియానులు, ఐగుప్తీయులు ఎంతోమంది వచ్చి ఎగబడి వారిని చంపుతున్నప్పుడు దేవుడట ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడంట. అబ్రహాముని, ఇసాకుని, యాకోబుని, ముగ్గురిని జ్ఞాపకం చేసుకుని వారి మీద ఎలా జాలిపడ్డాడో ఆ మాట మీకు నేను చదివిస్తా. 2వ రాజుల 13వ అధ్యాయం తీయండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 22-23 చదవండి. యెహోయాహాజు దినములన్నీయు సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధపెట్టెను గాని యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయయుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికీ తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను. ఆమేన్. చప్పట్లు గట్టి కొట్టిన ఒకసారి. ఈ వాక్యం మీకు అర్థమైందో లేదో ఒకసారి మళ్ళీ లైవ్ తర్వాత చూసుకోండి. ఇక్కడ యెహోయాహాజు చెడిపోయాడు. దేవుని పక్షాన ప్రజలు నడిపించడానికి బదులుగా వాళ్ళందరినీ కూడా చీకటి ప్రదేశానికి, పాప కార్యక్రమాలకి నడిపించాడు. యెహోయాహాజు పరిపాలన బాగులేదని చెప్పినప్పుడు దేవుడు తనకుండా ఇశ్రాయేలును కూడా వదిలేసినప్పుడు ఐగుప్తు రాజులు వచ్చేసి ఇశ్రాయేలు మీద పన్ను విధించి వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. ప్రతి దాని మీద కూడా పన్ను కట్టించారు. ఈ రాజు
ఈ యెహోయాహాజు అనే రాజు చెడ్డవాడేటప్పటికి దేవుడు ఇతన్ని ఐగుప్తు రాజులకు అప్పగించినప్పుడు ఐగుప్తు రాజులు ఇతను తీసుకొని వెళ్ళి అక్కడే బానిస బతుకులా పెట్టి, విచిత్రం ఏంటంటే అందరు రాజుల్లో చెడ్డోళ్ళు మంచోళ్ళు ఉన్నారు, కానీ అందరూ వారి వర్గాలలోనే చనిపోయారు. కానీ విషయం ఏంటంటే ఇతడు రాజు అయి ఉండి ఐగుప్తులోనే అతడు చచ్చిపోయాడు. ఐగుప్తులోనే అతన్ని చెరగొని తీసుకొని పోయారు ఆ రాజుని. అతని మీద పన్ను విధించినప్పుడు ఆ పన్ను ఇశ్రాయేలు ప్రజలందరి మీద కూడా పడింది. అయితే దేవుడట ఆలోచన చేశాడట, నేను అబ్రహాముకు మాటిచ్చే కదా, ఇసాకుకి మాటిచ్చే కదా, నేను యాకోబుకు మాటిచ్చే కదా, నేను వారికి ఇచ్చిన ఈ మాటని ఎలా నేను తప్పాలి? వీళ్ళు తప్పు చేశారు, ఓకే, బాగా వినాలి. ఇప్పుడు ఇక పాఠం జాగ్రత్త, బిడ్లారా జాగ్రత్త ప్లీజ్, చాలా అలర్ట్గా ఉండాలి. ఇక నుంచి పాఠం. వీళ్ళు తప్పు చేశారు, ఓకే, ఇశ్రాయేలు తప్పు చేశారు, యెహోయాహాజు రాజు తప్పు చేశాడు, సిరియా రాజు వచ్చాడు, ఇశ్రాయేలును బాధ పెట్టాడు. కానీ నేను అబ్రహాముకు మాటిచ్చేగా, నేను ఇసాకుకు మాటిచ్చేగా, యాకోబుకు మాటిచ్చేగా. ఇంతకీ వీళ్ళ ముగ్గురికి ఎక్కడెక్కడ మాటిచ్చాడు? వీళ్ళ ముగ్గురికి ఎక్కడెక్కడ ప్రమాణం చేసినట్టుగా నీ ప్రజలు నేను ఏమనను, నీ ప్రజలు నేను ఏమనను అని ఎక్కడ ఆయన మాటిచ్చాడో ఆ రెఫరెన్స్లు ఎక్కడెక్కడ ఉన్నాయో బైబిల్ రాసుకునే ఉన్నారు. కాబట్టి వాళ్ళ కొరకు ఒక 3 రెఫరెన్స్ వాళ్ళకి ఇచ్చేసి సర్రమని మీ కాడకు వచ్చేస్తా. మళ్ళీ చూద్దాం ఒకసారి ఎక్కడెక్కడ అబ్రహాం మాటిచ్చాడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు వాళ్ళకి అర్థం అవడం కొరకు మళ్ళీ ఆ 23 వచ్చిన చదువు ఒకసారి, మళ్ళీ వాళ్ళ కోసం 23 వచ్చిన మాత్రమే అక్కడ తొందరగా. గాని యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన నిబంధనను బట్టి వారి యందు నెంబర్ 1 లక్ష్యముంచి వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికీ తన సముఖములో నుండి దేవుని సముఖములో నుండి వారిని వారు పాపం చేస్తున్నా తప్పు చేస్తున్నా వారిని వెళ్ళగొట్టక లక్ష్యము నిలిపి నాశనం చేయక జాలిపడి వారి యందు దయ చూపించాడు. ఆమేన్. అది అబే బాగలేవు. వాక్యం మీకు అర్థం కావట్లేదు, మీకు వచ్చే వెళ్ళిపోయి కుదరదు. వాక్యం వినాలి, వాక్యం బాగా నేర్చుకోవాలి, వాక్యానుసారంగా బ్రతుకు మలుచుకోవాలి. అది ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అబ్రహాము ఇస్సాకు యాకోబుకు చేసిన నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము ఉంచాడు, లక్ష్యము నిలిపాడు, నాశనము చేయక జాలిపడి వారి యందు దయా. ఆమేన్. దయా, దేవుడు దయ చూపించాడు. అంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఈరోజు నీకు జరగకపోవచ్చు, నెరవేరకపోవచ్చు, కానీ నువ్వు చేసిన ప్రార్థన ఏదో ఒక రోజు నీ ముని మనవళ్ళకు కూడా జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా మీకు? అసలు మీకు అర్థమైంది లేదు నాకు తెలియదు, కానీ వాక్యం లైవ్ విన్న వాళ్ళు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన, నీ యథార్థత, నీ దయాగుణం, నీ మంచితనం, నీ సాత్వికం, ఆ ప్రార్థన నీ తరములో జరగకపోవచ్చేమో. ఆది కాండములో అబ్రహాము చచ్చిపోయాడు, ఆది కాండములో ఇస్సాకు చచ్చిపోయాడు, ఆది కాండములో యాకోబు చచ్చిపోయాడు. కానీ ఇస్సాకుకి యాకోబుకి అబ్రహాము గారికి ఇచ్చిన మాటను బట్టి యెహోయాహాజు పరిపాలనలో ఇశ్రాయేలును సిరియా రాజులు ఐగుప్తులు బాధ పెడుతున్నప్పుడు నా పరలోకమందున్న కన్న తండ్రి అబ్రహాముకు మాట ఇచ్చే కదా, మాట తప్పితే ఎలాగా? అబ్రహాముకు అబ్రహాం ఏం మాట ఇచ్చిండే చదవండి. ఇప్పుడు ఆది కాండం తీయండి ఒకసారి. ఆది కాండం త్వరగా 17వ అధ్యాయం 19వ వచనం నుంచి ఒకసారి మీరు చూడండి ఒకసారి.
అది 19 వచ్చి 22 వచ్చి చదవండి ఒకసారి. నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనిను, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను. దేవుడు అబ్రహాముతో మాటలాడు చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. పరమునకు వెళ్ళిపోయాడు దేవుడు. అమ్మాయిన హల్లెలూయా. అంటే అబ్రహాముకు మాట ఇచ్చాడు, ఇదిగో నీ పిల్లల్ని నేను కాపాడతా. విచిత్రం ఏంటంటే నాకు నచ్చిన మాట ఏంటంటే, నేను ఇంట్లో చదువుతున్నప్పుడు అబ్రహాముతో మాట్లాడినాక దేవుడట పరమునకు వెళ్ళిపోయాడట. అబ్బా, అర్థమైందా బిడ్లారా అర్థమవుతుందా మీకు? ఏమో నాకు తెలియదండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన తర్వాత అప్పుడు దేవుడు పరమునకు వెళ్ళిపోయాను. అబ్బా, ఒక మనిషితో దేవుడు తన దేవదూత రూపంలో దేవదూతను పంపించి మాట్లాడించి ఎమ్మనే వచ్చిన దేవదూత పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు బైబిల్లో రాయబడింది, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. మాటిస్తున్నాడు, నువ్వు ఆ ఇస్మాయిల్ గురించి మొరపెడుతున్నావు కదా, నాకు తెలుసులేని దిగులు పడబాకన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ అబ్రహాముకి శారాకి పిల్లలు పుట్టినప్పుడు శారా ఒప్పుకోబట్టి ఆగరును వివాహం చేసుకున్నాడు అబ్రహాం. ఆగర్కి అబ్రహాము కుమారుడు పుట్టాడు ఇస్మాయిల్. పుట్టిన తర్వాత అనుకోకుండా శారా చెప్పేటప్పటికి ఆమెను వదిలిపెట్టినప్పుడు ఆగరు తన కుమారుడు ఇస్మాయిల్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత విన్నారా, కదలకండి ఎక్కడ. వెళ్ళిపోయిన తర్వాత రహస్యంగా అబ్రహాము దేవుడికి మొరపెడుతున్నాడు, తండ్రి నాకు ఒక కొడుకున్నాడు కదయ్యా, ఇంకా ఇస్సాకు పుట్టలేదు, ఇంకా పుట్టనోడు గురించి మాత్రం ప్రమాణం చేస్తున్నావు, గొప్ప జనం చేస్తానంటున్నావు, ప్రమాణం చేస్తున్నావు. కానీ అయ్యా ఆఖరికి నాకు ఒక కొడుకు పుట్టాడు కదా ఇస్మాయిల్, వాడు ఇప్పుడు నా దగ్గర లేకపోవచ్చేమో, కానీ వాడి మీద కూడా దయ ఉంచయ్యా, నీకు దండం పెడతా తండ్రి, వాడి మీద కూడా దయ ఉంచయ్యా అని అడుగుతున్నాడు. అడిగినండి కింద అంటాడు, నువ్వు ఇస్మాయిల్ గురించి బాధపడకు, నేను ఇస్మాయిల్ని ఖచ్చితంగా నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. 12 మంది రాజులు ఆయన కడుపున పుడతారు. జరగబోయేదాన్ని కూడా తన భక్తుడైన అబ్రహాముకు చెబుతున్నాడండి. ఆదికాండం 19వ అధ్యాయము, ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయము 3-5 వచనాలు ధ్యానం చేద్దాం. ఈ దేశమందు పరవాసివై ఉండుము. 26 3వ వచనం నుంచి 5 వచనం చూద్దాం. ఈ దేశమందు పరవాసివై ఉండుము. ఈ ప్రమాణం చేస్తుంది ఇస్సాకుతో చేస్తున్నాడు. ఏమని చూడు ఒకసారి. ఈ దేశమందు పరవాసివై ఉండు, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూమిలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొని చెప్పాను. అమ్మే నది, నా ఆజ్ఞలను గైకొన్నాడు, నా విధులు అనుసరించాడు, నా మాటకి లోబడ్డాడు. బా, 5వ వచనం సరే మళ్ళీ. ఏలయనగా అబ్రహాము నా మాట విని, అంటే ఈ మాట ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు అబ్రహాము లేడు, చచ్చిపోయిన అబ్రహాము గురించి మాట తప్పకుండా తన కుమారుడిని ఇస్సాకుతో దేవుడు ఏమంటున్నాడంటే, ఏలయనగా నీ తండ్రి అయిన అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఎంత ప్రమాణం చేస్తున్నాడు చూడు దేవుడు. అబ్రహాము దేవుడు ప్రమాణం చేశాడు. ఇప్పుడు ఇస్సాకుతో కూడా
ప్రమాణం చేస్తున్నాడు. ఇప్పుడు యాకోబుతో ఎక్కడ ప్రమాణం చేశాడు? ఈ మాట అంతా ఎందుకు చెబుతున్నానంటే, యెహోయాహాజు కాలంలో ఇశ్రాయేలును సిరియాను బాధపెట్టి ఈ యొక్క యెహోయాహాజు రాజుని ఐగుప్తులు తీసుకొని పోయి ఐగుప్తులను చంపేసినప్పుడు ఇశ్రాయేలు మీద ఐగుప్తీయులు వచ్చి పన్ను విధించారు. ఒక క్రైస్తవుడి మీద ఒక అన్యుడు వచ్చి పన్ను విధించడం ఏంటి? అది చాలా తప్పు బైబిల్ ప్రకారంగా. అటువంటి స్థితిలో దేవుడట అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి, ఇసాకు ఇచ్చిన మాటను బట్టి, యాకోబుకి ఇచ్చిన మాటను బట్టి చేసిన నిబంధనను బట్టి జాలి చూపించాడంట. వారి మీద జాలి నిలిపి వారి యందు లక్ష్యముంచి వారిని దయ చూపించాడు, జాలి చూపించాడు, నాశనం చేయకుండా ఆపాడు. ఇశ్రాయేలులు చేసిన తప్పుకి ఎందుకు దేవుడు వాళ్ళని ఏమనకుండా వదిలేశాడంటే, వారి వెనక వారి పితరులు చేసిన ప్రార్థనలు, వారు దేవుని కోసం బతికిన యథార్థమైన బ్రతుకు. ఈ పాట మీకు ఎలా అర్థం కావాలంటే, ఈనాడు నువ్వు యథార్థంగా బ్రతికితే రేపు రాబోయే నీ ముని మనవళ్ళకు కాదు, ముని మనవళ్ళకి ముని మనవరాళ్ళకు కూడా ఈ ప్రార్థన నీకు ఉపయోగపడుతుంది. ఇది అబద్ధం కాదు, అక్షరాల జరుగుతుంది, జరిగి తీరుతుంది. సందేహపడకు. నువ్వు చేసే ఈరోజు భక్తి నీ యథార్థ విడవలేదు. అబ్రహాము చచ్చిపోయిన తర్వాత అబ్రహాము చేసిన మంచి గురించి తన కుమారుడు చెప్తున్నాడు. ఇసాకు చెప్తాను విని మీ నాన్న గురించి. ఏందో తెలుసా? నిన్ను తాళ్లతో బంధించి కట్టేసి మోరియా కొండకు తీసుకొని వచ్చి చంపేయబోయాడు నీ తండ్రి నా మాట ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞ. ఈరోజు ఇక్కడ మీ అందరికి ఏదైనా దేవుడు ఏదైనా విధిస్తే ఆదివారం వస్తారా? నెక్స్ట్ ఆదివారం గోయిందంటారా? నేను చెప్పండి, మీకు ఏదైనా ఒక శ్రమను విధిస్తే, నీ కొడుకును నాకు ఇవ్వమంటే, నీ కూతురు నాకు ఇచ్చేయమంటే, లేదా నీవు పలానా చార్మేన గారు తీసుకుని నీ బిడ్డ నరికేయంటే నువ్వు ఓర్చుకోగలవా? అది వినగలవా మాట? అబ్రహాముకి ఇదే మాట చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము చచ్చిపోయాడు. క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహాము చరిత్ర ఇప్పుడు రాజుల చరిత్రలో కనబడుతుంది. ఇక్కడ రాజుల చరిత్రలో యెహోయాహాజు కాలంలో ఈ రాజు ఎన్నో వాడు వీడు? ఇశ్రాయేలు యూదుల రాజుల్లో ఉన్న వాళ్ళలో 17వ రాజు వీడు. 17వ రాజు అంటే ఒక్కొక్క రాజు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 52 ఏళ్ళు పరిపాలించారు. ఇన్ని రాజులు పరిపాలించిన తర్వాత ఈ 17వ రాజు ఉన్న ఈ రాజు కాలంలో కూడా రాజు చేసిన దుర్మార్గాన్ని బట్టి ఇశ్రాయేలు మీద పన్ను విధిస్తే ఆలోచన చేశాడు. వాడు తప్పు చేశాడు యెహోయాహాజు. ఇశ్రాయేలు మీదకి ఆ కష్టాలు వచ్చినాయి, ఆ బాధలు వచ్చినాయి, పన్ను కట్టారు. ఐగుప్తులు వాళ్ళు తీసుకొని పోతున్నారు, చెరగొంటున్నారు. అయితే నేను అబ్రహాము మాట ఇచ్చేగా, ఇసాకుకు మాట ఇచ్చేగా, యాకోబుకి ఎక్కడ మాట ఇచ్చాడు? ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయము. ఆదికాండం 28వ అధ్యాయము 13 నుంచి 22 వచ్చాను చూద్దాం ఒకసారి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. అంటే యాకోబు ఒక్కడే తల కింద రాయి పెట్టుకొని ఒక అరణ్యంలో పండుకున్నాడు. ఆ యాకోబుతో దేవుడి మూడోసారి మరి ప్రమాణం చేస్తున్నాడు, ఒక నిబంధన చేస్తున్నాడు. ఏమని చదువుతాను ఇప్పుడు? నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వాదింపబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్రలేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కు చేసెను. ఆమేన్. మొక్కుబడి చేసుకున్నాడు.
తినడానికి తిండి లేదు, ధరించుకోవడానికి వస్త్రాలు లేవని పై భాగంలో చెప్పాడు. కింద భాగంలో అంటాడు, నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ భాగాన్ని నిశ్చయంగా చెల్లిస్తాను అంటున్నాడు. అంటే ఎటువంటి నిబంధన చేసుకున్నాడు చూడు యాకోబు. ఇక్కడ అబ్రహాము చేసుకున్న నిబంధన చూస్తాం, ఇస్సాకు చేసుకున్న నిబంధన మనం చూస్తున్నాం, యాకోబు చేసుకున్న నిబంధన మనం చూస్తున్నాం. అబ్రహాము చేసుకున్న నిబంధన అని తెలుసా? నీవు నన్ను రమ్మన్నావు కాబట్టి మా అమ్మ నాన్న అన్నదమ్ముళ్ళని అక్క చెల్లెలని మా చుట్టాలు బంధువులందరినీ మా ఊరు కూడా వదిలిపెట్టి నువ్వు రమ్మన్నా కాడకు వస్తానయ్యా. ఎక్కడుందయ్యా నాకు 5 ఫ్లోర్ అపార్ట్మెంటు అంటలేదు. ఎక్కడ వేసుకోమంటావు? గుడారం చెప్పన్నాడు. ఏ కొండ కింద వేసుకోమంటావు అన్నాడు. అది దేవుడు గమనించాడు. అయినా ఇంత భక్తి ఉన్నా కానీ మళ్ళీ పరీక్ష పెడుతున్నాడు. మళ్ళీ 100 ఏళ్ల తర్వాత కొడుకు పుట్టాడు. షారాకు 90 ఏళ్ళు, అబ్రహాము 100 ఏళ్ల తర్వాత కొడుకు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడిని కూడా నాకు మళ్ళీ మోరియా కొండ మీద నాకు బలీయమని చెప్పాడు. అయినా సరే అబ్రహాం వెనకపోవట్లేదు. ఏమండి, నమ్మకం అంటే ఇలా ఉండాలి ప్రేమైన దేవుని పిల్లలు. నా జీవితంలో చాలామంది నేను చూస్తుంటానండి. కొంతమంది ప్రమాణాలు చేస్తారు, నిబంధనలు చేసుకుంటారు, కానీ ఆ నిబంధనని వాళ్ళు నిలబడరు. అబ్రహాం అంట తన నిబంధన మేరలేదు కాబట్టి అబ్రహాముకున్న యథార్థతను బట్టి ఇస్సాకుకున్న ఇస్సాకు ఏముందంటారా? ఇస్సాకు ఏముందో చెప్పన యథార్థత మీకు చెప్పాలి. ఆ మాట ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి. ఇస్సాకుకి ఎటువంటి యథార్థత ఉందంటే, కన్న కొడుకైనటువంటి ఇస్సాకుని అబ్రహాము తాళ్లతో కట్టి, కాళ్ళు కట్టి, చేతులు కట్టి, పెనవేసి కట్ల మీద వణుకోబెడుతున్నా కానీ, డాడీ నాకు భయంగా ఉంది డాడీ, నన్ను వదిలిపెట్టి డాడీ నన్ను చంపేస్తావా డాడీ, నాకు చావాలని లేదు డాడీ, నాకు బతకాలని డాడీ అవసరమైతే నిన్నైనా చంపేస్తా, నన్ను మాత్రం నువ్వు ముట్టబాకు డాడీ అని అనాలి. కానీ కట్టెల మీద పడుకోబెడుతున్నా కదలలేదు, చేతుకు తాళ్ళు కడుతున్నా కదల్లా, కాళ్ళకి తాళ్ళు కడుతున్నా కదల్లా. ఈనాడు కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారు? అమ్మకి నాన్నకి మాట అంటున్నారా, లోబడుతున్నారా, ఎదురు మాట్లాడుతున్నారు. కొద్దిగా ఊహరాగానే, కొద్దిగా వయసు రాగానే నీకేం తెలుసా అనేటటువంటి విధంగా మనుషులు మారిపోతున్నారు. కానీ ఇస్సాకు ఎదురు మాట్లాడాడు. అప్పుడు దేవుడు గమనించాడు, అబ్రహాము కొడుకుని ఇవ్వాలనుకుంటే బాగానే ఉంది, మరి వీడి కొండ మీద నడిచే అంత ఓపిక ఉంది, శక్తి ఉంది, వయసు ఉంది. అలాంటప్పుడు కనీసం మారు మాటకైనా సరే, తండ్రి నాకు చేతులు కట్టేస్తున్నావా, నా కాళ్ళు కట్టేస్తున్నావా అని అనలేదు, లోబడ్డాడు. అందుకే బైబిల్ రాయబడింది, ఇస్సాకు నూరంతలుగా ఆశీర్వదించాడు. అలాగే యాకోబు కూడా విషయం ఏంటంటే, కట్టుకోవడానికి ధరించుకోవడానికి వస్త్రాలు లేవు, తినడానికి తిండి లేదని పై భాగాలు అన్నాడు. కిందంటాడు, నువ్వు నాకు ఇచ్చు యావత్తులో నిశ్చయముగా నేను 10వ భాగాన్ని చెల్లిస్తాను. ఎంత యథార్థంగా చేశాడో. అందుకే యాకోబు నుంచి వచ్చిన వారి ఇశ్రాయేలు ఈనాడు ప్రపంచ దేశాలు, ఒక ఇండియా కాదు, ప్రపంచ దేశాలు 284 దేశాలలో ఇజ్రాయెల్ దేశాన్ని ఎవడైనా ముట్టుకుంటే పడేది మాత్రం ఇదే. ఆమెన్. ఇదే టాయిలెట్ పడతాయి ఒక్కొక్కడికి. అది ఉండేది నిమ్మకాయ అంతే ఉంటుంది ఇజ్రాయెల్. కారణం, దేవుడు అబ్రహాముకు మాటిచ్చాడు, ఇస్సాకుకు మాటిచ్చాడు, యాకోబుకు మాటిచ్చాడు. అదే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. వారి ముగ్గురికి ఇచ్చిన మాటను బట్టి ఇశ్రాయేలుని ఉన్నతంగా దేవుడు దీవించాడు. అందుకే ప్రేమైన దేవుని పిల్లారా, మీ అందరితో ప్రేమతో నేను చెబుతున్నా, నువ్వు చేసే ప్రార్థనలు ఎక్కడికి పోవు. నువ్వు ఈనాడు చేస్తున్న నీ భక్తి నీ ముని మనవాళ్ళ కూడా అనుభవిస్తారు. ఈరోజు మీ ముందు నేను ఉన్నానంటే దీనికి కారణం, దాని వెనక ఎంతోమంది ప్రార్థనలు ఉన్నాయి. యథార్థతను విడవకండి ప్రేమైన దేవుని పిల్లలారా, యథార్థతను విడవబాకండి. ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. అబ్రహాము యథార్థంగా ఉన్నాడు, ఇస్సాకు యథార్థంగా ఉన్నాడు, యాకోబు కూడా 10వ భాగాన్ని నిశ్చయంగా చెల్లిస్తూ దేవుని కొరకు అన్న స్థలంలో మందిరాన్ని కట్టగలిగాడు. ఈ మందిరంలో చాలామంది ప్రారంభ దినాల్లో దేవుడు మమ్మల్ని ఎంత ఫలింప చేస్తాడో, ఆ ఫలిస్తున్న దానిలో నేను 10వ భాగం దేవుడికి ఇవ్వాలనుకొని మొక్కుబడి చేసుకున్నానండి, నిబంధన చేసుకున్నానండి అన్న వాళ్ళు ఉన్నారు. ప్రారంభంలో కొన్ని సంవత్సరాలు అట్ట గడిచింది. ఆ తర్వాత ఆ నిబంధనని వదిలిపెట్టేశారు. ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధన చేయడానికి ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనిషి నిబంధన తప్పుతాడు, మనిషి ప్రమాణం చేసి అబద్ధాలు ఆడతాడు. కానీ అబ్రహాము అబద్ధాలు ఆడలేదు కాబట్టి, ఇస్సాకు అబద్ధాలు ఆడలేదు కాబట్టి, యాకోబు కూడా అబద్ధాలు ఆడకుండా దేవుని కోసం బతికేళ్ళు కాబట్టి 4000 సంవత్సరాల క్రితం చనిపోయిన అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలు మీద జాలి పడుతున్నాడు.
ఈ ఈ ఈ 4000 సంవత్సరాల క్రితం మరణించినటువంటి ఇస్సాకుని జ్ఞాపకం చేసుకొని ఇదిగో ఇశ్రాయేల్ మీద జాలి పడుతున్నాడు. ఇదిగో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన యాకోబుని జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేల్ మీద జాలి పడుతున్నాడు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆలోచన చేయండి. పాఠం ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. ఏ యూనివర్సిటీలో ఈ పాఠాలు మీకు దొరకవు, బైబిల్లో మాత్రమే దొరుకుతాయి. బైబిల్లో నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, యెహోయాహాజు కాలంలో ఇశ్రాయేలుని సిరియానులు ఐగుప్తులు బాధ పెడుతున్నప్పుడు దేవుడు కొంతకాలం ఈ యెహోయాహాజు మీద ఉన్న కోపంతో ఇశ్రాయేల్ని వదిలిపెట్టాడు. దేవుడు తర్వాత ఆలోచించాడు, వరే 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 ఇప్పటికే చాలామంది చచ్చిపోయారే, నేను అబ్రహాముకు మాట ఇచ్చానే, నేను ఇస్సాకుకు మాట ఇచ్చానే, నేను యాకోబుకు నిబంధన చేసుకున్నానే, ప్రమాణం చేసేనే, అబ్బా నేను ప్రమాణం చేసిన మాట తప్పితే ఎలాగా, నో 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 అన్నాడు. నేను మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే, దేవుడి ప్రేమ, ఆయన ప్రేమ అగాధ సముద్ర జలము కూడా ఆయన ప్రేమను ఆర్పజాలదు. ఎందుకన్నానంటే, మనిషి అయినా తల్లి అయినా తండ్రి అయినా మాట తప్పుతారు, నిబంధన మీరిపోతారు, ఇచ్చిన మాట ప్రకారంగా ఉండరు. మనిషి తన అనుకూలంగా మారిపోతుంటాడు. ఒక సంవత్సరం బాగా కళకళలాడుతుంటారు, ఇంకొక సంవత్సరం అలుగుతారు, ఇంకో సంవత్సరం ముక్కు అనలం పెడతారు, ఇంకో సంవత్సరం చెచ్చికొడతారు, అవసరమైతే ఇంకొద్దిగా బాగా ఎక్కువగా ప్రేమిస్తారు, మళ్ళీ ఎత్తి కిందేస్తారు. అది మనిషి నైత్యం. దేవుడు అలా కాదు. వాడు ఎప్పుడు వచ్చాడు అబ్రహాం, నాకెందుకు అనుకోలే దేవుడు. వాడు ఇస్సాకు ఎప్పుడు చచ్చిపోయాడు, వాడు నాకెందుకు అనుకోలే దేవుడు. యాకోబు ఎప్పుడు చచ్చిపోయాడు, నాకెందుకు అనుకోలే. చచ్చిపోయినటువంటి వారి ఆత్మలను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన అంటున్నాడు, అబ్రహామును బట్టి, అబ్రహాము ఇస్సాకు యాకోబుతో చేసిన నిబంధనను బట్టి వారి ఇశ్రాయేలు యందు ఆయన లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయక జాలిపడి వారి యందు దయ చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. దయ. నువ్వు ఈరోజు ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకే నేను అంటున్నాను, మీరు ఆయన యందు నమ్మకం కలిగి ఉంటే ఎప్పుడు టైం చూసుకోకుండా, సమయం చూసుకోకుండా ఎక్కువ కాలం ఆయనతో గడపండి, ఎక్కువ టైం ఆయనతో స్పెండ్ చేయండి. ఆ లైఫ్ వేరుగా ఉంటుంది. నేను అనుభవిస్తున్నాను, మీ ముందు చెప్తున్నాను, నిజం చెప్తున్నా, నేను అనుభవిస్తున్నాను ఈరోజు. అది ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. మీరు ఈరోజు నీకేమి లేకపోవచ్చు, నీ దగ్గర ఉన్నప్పుడే అందరిని గౌరవిస్తారు. నీ దగ్గర ఏమి లేదనుకో, చి ఈడొక ఎదవా, ఈడి దగ్గర ఏముంది అని ఏదో విధంగా అనుకోవచ్చు. అంటే ఇక్కడ నేనేమన్నానంటే, మనిషి స్వభావం అన్ని నీ దగ్గర ఉన్నప్పుడు నేను దగ్గర తీస్తారు, ఎక్కువ ప్రేమిస్తారు. ఇంకా చెప్పాలంటే, ధనవంతుడికి ఇచ్చిన విలువ ధనహీనుడికి విలువ ఇవ్వరు. నా తండ్రి అలా కాదు. అగాధ సముద్ర జలం కూడా ఆయన ప్రేమను ఆర్పజాలదంటానికి కారణం ఏంటంటే, తోకలాంటి వాళ్ళని తలగా చేయగలడు, దూరస్తుల్ని సమీపస్తులుగా చేస్తాడు, పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తాడు. ఒకనాడు ఎల్పి యాకోబు పెంట కుప్పలను బతుకుబడినోడు ఎల్పి యాకోబు. ఈరోజు ఎల్పి యాకోబు ఆశీర్వాదాలు చూస్తుంటే కొన్ని చెప్పకూడనివి ఉన్నవి. ఎంతో దీవించాడు దేవుడు, ఎంతో దీవించాడు. అందుకే నేను చెబుతున్నా, యథార్థంగా మీరు యథార్థంగా జీవిస్తే ఆయన తప్పకుండా మిమ్మల్ని నిలవడం. బైబిల్లో మీకు కొన్ని మాటలు నేను చూపిస్తాను, చూడండి. బైబిల్లో కీర్తన గ్రంథం 23వ కీర్తన ఏ విధంగా దేవుణ్ణి నమ్మాలో ఇప్పుడు చెప్తున్నాను. ఆ మాట చెప్పేసి ముగిచ్చేసి మిమ్మల్ని నేను పంపించేస్తాను. ఈ మాట చదవండి. 23వ కీర్తన మొదటి చదవండి ఒకసారి. యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి. యెహోవా, పక్కన చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చాలు, ఈ ఒక్క మాటే చాలు. లేమి అంటే ఏ కొదువ రాదు, లేమి కలగదు అంటే నాకు ఎప్పుడు కూడా నష్టం రాదు. ఏమీ లేకపోయినా సరే దేవుడు సమృద్ధిలో దేవుడు నన్ను దీవిస్తాడు, సమృద్ధిలోనే దేవుడు నన్ను కాపాడతాడు అని అంటున్నాడు. అంటే నువ్వు దేవుడిని ఎలా నమ్మాలంటే, యెహోవా నా కాపరి, మీకు ముందే చెప్పాను, తల్లి వలె ఆదరిస్తాడు, తండ్రి వలె చెప్పాలి మీరు కూడా చెప్పాలి, మీరు చెప్పాలి. మీ కుర్చీ వేస్ట్, ఫ్యాన్ వేస్ట్ అవుతుంది, మీరు చెప్పాలి. ప్లీజ్ చెప్పండి ఒకసారి, చెప్పండి, నేర్చుకోండి ఒకసారి, నేర్చుకోండి. తల్లి వల్ల చెప్పండి, మొదటి మాట తల్లి వల్ల. మీరు ఆగండి, ఏళ్ళగాడు వెళ్ళిపోతాం. మీరు ఆడవాళ్ళందరూ ఆగిపోండి, పురుషులు టెల్ మీ, అందరు చెప్పండి ఒకసారి. తల్లి వలె ఆదరిస్తాడు, చెప్పాలా? తల్లి వలె, నువ్వే తల్లి వలె బాగా దూరాలి. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, ఓకే కాదు, వాక్యాన్ని ప్రేమించాలి. మీరు నన్ను బాగా ప్రేమిస్తున్నారు, నన్ను కాదు, వాక్యాన్ని ప్రేమించాలి మీరు. అందుకే మీ మీద నేను కోపడుతున్నా. తల్లి వలె ఆదరిస్తాడు, తండ్రి వలె జాలి చూపిస్తాడు, పక్షిరాజు వలె మోస్తాడు, తర్వాత కాపరి వలె వెతుకుతాడు, కోడి తన పిల్లలు రెక్కలు దాచుకున్నట్టుగా దాచుకుంటాడు. ఇదిగో అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము యథార్థం చూశాడు, ఇస్సాకు యథార్థం చూశాడు, యాకోబు యథార్థం చూశాడు. 4000 సంవత్సరాల క్రితం మరణించిన వాళ్ళని జ్ఞాపకం చేసుకొని దేవుడు అదిగో ఇశ్రాయేలు మీద జాలి పడుతున్నాడు. అందుకే యెహోవా నా కాపరి,
నాకు లేమి కలగదు. నీ జీవితంలో ఏమీ లేకపోయినా ఈ మాట పలుకు బిడ్డలారా, నిత్యం చెప్తున్నా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. అందుకే నీ భారం ఆయన మీద ఏంటి బిడ్డలారా, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించండి. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, నీ బాడీ గనక ఆయనకు అప్పగిస్తే నిన్ను వాడుకుంటాడు చూడు, ఎవ్వరు పని కానీ దెబ్బకి ఆమెను అంతే. గలలియుడా అలా వాడుకుంటాడు మిమ్మల్ని. దేవుడి మహిమ కలుగును గాక. అలా వాడుకుంటాడు మిమ్మల్ని. ఆయన మిమ్మల్ని వాడుకుంటాడు. మీ జీవితాన్ని ఆయనకు అప్పగించాడు. అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఇస్సాకుని, యాకోబుని. అంటే కొన్ని వందల సంవత్సరాలు, వందలు కాదు, వేల సంవత్సరాల క్రితం దేవుని కోసం బతికిన వాళ్ళు ముగ్గురిని జ్ఞాపకం చేసుకొని లక్షలాది మందిని కాపాడుతానంటే ఈరోజు మీరు చేసే ప్రార్థనలు బట్టి మీ మనవాళ్ళని, మీ కొడుకుల్ని, మీ కూతుళ్ళని, మీ ముని మనవాళ్ళని కూడా కాపాడా. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు. అందుకే ఎప్పుడైనా ఆయన మందిరాన్ని విడవకండి. దావీదంటాడు, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అలా నమ్మాడు కాబట్టి గొర్రెల దొడ్లో నుంచి ఇశ్రాయేలుకి రాజుగా 40 ఏళ్ళు పరిపాలన. విచిత్రం ఏంటంటే దావీదు గారు రాజ్య పరిపాలనలో యుద్ధాలు ఎక్కువ లేవట. నెమ్మది నెమ్మది నెమ్మది. కొంతమంది కుటుంబాల్లో ధనం ఉంటుంది కానీ నెమ్మది ఉండదు, ఆస్తి ఉంటుంది నెమ్మది ఉండదు. కానీ కొంతమంది కుటుంబాల్లో ఏ పూటక ఆ పూటక ఉన్నా లేకున్నా దేవుని కోసం బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నెమ్మది కలిగి బతికే వాళ్ళు ఇంతమందిని చూశాను నేను. నెమ్మది కలిగి బతుకుతున్నారు. ఏదో ఉందని ఆశపడకు. ఒకటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించను, ఈ గొప్ప అరణ్యములో నీకేమీ తక్కువ కాదు. ఆమె చప్పడగొట్టి దేవుడిని గణపరచను. ఈ మాట ఎంత చక్కటి మాట. నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నా బిడ్డలారా, గొప్ప ఐశ్వర్యముతో గొప్ప అరణ్యములో కూడా నీకేమీ తక్కువ కాకుండా ఆయన నిన్ను దీవిస్తాడు. అందుకే ఎప్పుడు నీకు లేమి కలగకుండాలంటే ఉన్నదాని మీద ఆశ పెట్టుకోకు. ఏదో ఉంది నన్ను పోషిస్తారనుకో. నేను మీకు యూట్యూబ్లో ఒక మాట మీకు చూపించాలి. అది నేను రియల్ సాక్షిని చూపిస్తాను మీకు. నేను చిన్న ఫోటో చూపిస్తాను. మరి యూట్యూబ్లో పెడితే అది మీకు కాపీ రేట్ వస్తాయి కాబట్టి నేను సింపుల్గా ఫోటో మీకు చూపిస్తాను. అబద్ధం అనుకుంటారేమని మీకోసం చూపిస్తున్నా. చిన్న వయసు నుంచి దేవుని యందు భయభక్తులు లేకుండా బతికాడు. చిన్న వయసు నుంచి అలా బతుకుతూ మెల్లమెల్లగా ఒక 13,000 రూపాయలు సంపాదించుకున్నాడు. ఒక 13 ఏళ్ళు సంపాదించుకున్న తర్వాత మెల్లమెల్లగా చిన్నగా రైతు బజార్లో ఆ మార్కెట్ ఈ మార్కెట్ అది ఇది పెట్టుకుంటూ వచ్చాడు. అలా మెల్లమెల్లగా ఆ మార్కెట్ ఈ మార్కెట్ పెట్టుకుంటూ ఏం చేశాడంటే మెల్లమెల్లగా ఒక 10 లక్షలు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అతడు నమ్మకం ఏంటంటే డబ్బును నమ్ముతాడు, దేవుడిని నమ్మడు. కానీ ఈ 10 లక్షలతోటి మెల్లగా చిన్నగా ఒక 30 లక్షలు చేసుకున్నాడు. దాంతో ఒక పెద్ద షాపింగ్ మాల్ పెట్టాడు. దాంతోపాటు మెల్లమెల్లగా 1 కోటి రూపాయలు సంపాదించాడు. 1 కోటి రూపాయలు సంపాదించిన తర్వాత మెల్లమెల్లగా ఆ 1 కోటి రూపాయలతోటి ఆటోమేటిక్గా ఒక పెద్ద ఒక షాపుని తీసుకొని ఇలాగ బిజినెస్లు పెట్టుకుంటూ కొన్ని గూడెలు కట్టాడు. అలా బాగా సంపాదిస్తున్నప్పుడు ఇతడు ఉన్న విషయం ఏంటంటే దేవుణ్ణి నమ్మను, బ్రతుకుబడి నడిపించేది మాత్రము కరెన్సీ నోటు మాత్రమే, డబ్బు మాత్రమే అనుకున్నాడు. డబ్బు మీద మోజు కలిగాడు. అలాగా చిన్న వయసు నుంచి 13,000 రూపాయల నుంచి దగ్గరగా ఒక రోజున 18 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎంత చెప్పండి? 18 కోట్లు సంపాదించాడు. 18 కోట్లు సంపాదించిన తర్వాత ఇక ఎన్ని కాదు, బాగా సంపాదించాలి కాదని అనుకొని జ్యువెలరీ పెట్టుకోవాలనుకున్నాడు, బంగారపు షాప్ పెట్టుకోవాలనుకున్నాడు. వెంటనే బంగారపు షాపుకి తీసుకున్నాడు. ఒక షాపు తీసుకొని ఆ షాపుని కట్టుదిట్టంగా తీసుకొని బందోబస్తు చేసి 18 కోట్ల రూపాయల బంగారాన్ని ఆ షాపులో పెట్టుకున్నాడు. రాత్రే గోడ కన్నం వేసి 18 కోట్ల రూపాయల బంగారం మొత్తం మూట కట్టుకొని తీసుకొని పోయారు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత అతడు ఎంత వేదన పడుతున్నాడంటే అంటే ఇప్పుడు ఆ 18 కోట్ల రూపాయల బంగారం తీసుకొని పోతే దానికి ఎక్కడ వెతికినా కానీ దానికి దొరకలేదు. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీకు కనిపించదో కనిపించదో,
18 కోట్ల రూపాయల నగలు ఎత్తుకొని పోయారు. ఇప్పుడు నాకు ఎందుకు ఈ బతుకని సూసైడ్ చేసుకోబోతున్నారు. ప్రియా దేవుని పిల్లారా, ఎందుకు ఈ మాట చెప్పానంటే, నీ ధనం మీద నువ్వు ఆశ పెట్టుకోకు. నీ ధనం ఎక్కడ ఉన్నో నీ హృదయం అక్కడే ఉన్న కాదు. నీ హృదయం ఉండవలసింది దేవుని దగ్గర. యెహోవా నా కాపరి, నాకు లేమికల. అయ్యా, నువ్వు తల్లి వలె ఆదరిస్తావు, తండ్రి వలె జాలి చూపిస్తావు, పక్షిరాజు వలె మోస్తావు, నన్ను తప్పిపోయిన స్థితిలో నుంచి నన్ను వెతికి రక్షిస్తావు, కోడి తన పిల్లను దాచినట్లుగా దాస్తావు. అగాధ సముద్ర జలము కూడా నీ ప్రేమని ఆర్పజాలదయ్యా. నా కోసం ఈ లోకానికి వచ్చావు, ప్రాణం పెట్టావు, నన్ను దీవించడానికి ఆణిముత్యం లాంటి మాటలు నాకు అందిస్తున్నావు. కాబట్టి యెహోవా నీవే నా కాపరిగా ఉండు, నీవే నా యజమానుడిగా ఉండు, డబ్బు కాదు ధనం కాదు అని గుర్తుపెట్టుకోండి. యథార్థంగా మీరుంటే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించే అవకాశం ఉంది. ప్రేమైన దేవుని పిల్లరా, 1987వ సంవత్సరం 1987వ సంవత్సరం ఒక మారుమూల ప్రాంతం, ఒక చిన్న గ్రామం, చిన్న కుగ్రామం. ఆ గ్రామంలో 250 ఇళ్ళు తగలబడ్డాయి. 250 ఇళ్ళు మొత్తం కాలిపోయి బూడిదైపోయి బుగ్గైపోయింది. అది ఒక చిన్న గ్రామం. నేను నిజంగా జరిగిన సందర్భం చెప్తున్నా. 1987వ సంవత్సరం 250 ఇళ్ళు కాలిపోయినాయి. అయితే ఆ మధ్యలో ఒక ఇల్లు కాలలేదు. ఆ తర్వాత కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు వచ్చి ఏ ఇల్లు అయితే కాలలేదో ఆ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ నిలబడి ఆ కాలిపోయిన 250 ఇళ్ళు మొత్తం కూడా చూస్తున్నప్పుడు భయంకరంగా బూడిదైపోయింది. అప్పుడు కలెక్టర్ గారు వచ్చి ఎవరెవరు ఇళ్ళు కాలిపోయిన పేర్లు ఏమన్నప్పుడు అందరూ కూడా ఒక ఇల్లు కాలిపోయిన వాళ్ళు 7 పేర్లు రాసుకొని కూడా వాళ్ళు ఏం చేశారంటే, చిన్న చిన్న గుడిసెలు కాలిపోయిన వాళ్ళు ఆడన్న బోడిది తీసుకెళ్ళి ఇంకోసారి బోడిది పోసుకొని, ఇదిగో మా ఈ ఇల్లు కూడా కాలిపోయింది. ఆడ ఇల్లు లేదు వాస్తవంగా, అది మొత్తం బూడిదైపోయింది కదా. కలెక్టర్ గారికి అర్థం కాలేదు. అయితే మొత్తానికైతే మాత్రం ఆ కాలిపోయిన తర్వాత ఒక ఇల్లు కాలిపోయిన వాళ్ళు 7 ఇళ్ళు 6 ఇళ్ళు 4 ఇళ్ళు పేరు పెట్టుకొని పేరు రాసుకున్నారు. అయితే ఏ ఇల్లు అయితే కాలేదో ఆ ఇంటి దగ్గర ఉన్నట్టు ఆయన దగ్గరకు వచ్చి కలెక్టర్ గారు అడుగుతున్నాడు, ఇదిగో ఇన్ని ఇళ్ళు కాలిపోయినాయి, బాగానే ఉంది, మరి అందరికి కూడా పేర్లు రాసాం, మరి నీకు ఎంతమంది పిల్లలు చెప్పు, మరి నీ పేరు కూడా రాస్తానన్నప్పుడు ఆయన అన్నాడు, ఏ ఇల్లు అయితే కాలలేదో ఆ ఇంటికి ఆయన అన్నాడు, ఆయన ఒక మాట చెప్పాడు, నా ఇల్లు కాలలేదు కాబట్టి నాకు ఇల్లు వద్దు అన్నాడు. అదేందయ్యా గవర్నమెంట్ ఇస్తుంది కదా ఉచితంగా అన్నప్పుడు, లేదు 250 ఇళ్ళు కాలిపోయినా నా ఇంట్లో ఒడ్లున్నాయి, కందులున్నాయి, శనగలున్నాయి, వేరుశనక్కాయలున్నాయి, ఇన్ని గోతాలు నిండుగా నా ఇల్లు మొత్తం 100 బస్తాలు ఉన్నాయి. కానీ 250 ఇళ్ళు కాలిపోయినా నా ఇల్లు కాలలేదు, నాకు పేర్లు వద్దన్నాడు. అప్పుడు జనం అందరూ కూడా ఈయన ఎందుకు ఈ మాట అన్నాడు, ఉచితంగా ఇళ్ళు ఇస్తున్నప్పుడు ఎందుకు ఈయన వద్దంటున్నాడు అన్నప్పుడు దాని కారణం ఏంటి, ఆయన ఎందుకు అంత మాట అనగలిగాడంటే ఆయన భార్య గొప్ప ప్రార్థనా పర్రాలు. ఆయన భార్య అంది, వద్దు, దేవుడు మన పక్షాన్ని నిలబడ్డాడు, ఆయన మన కాపరిగా ఉన్నాడు, ఆయన తల్లి వలె మనల్ని ఆదరించాడు, తండ్రి వలె జాలి చూపించాడు, పక్షిరాజు మోసినట్లుగా మనల్ని మోసాడు, ఆయన తప్పిపోయిన మనల్ని వెతికి రక్షించాడు, మన బిడ్డలో మన కుటుంబం అంతా కూడా ప్రభువులో ఉంది, మనం అబద్ధాలు ఆడకూడదు, మనకు ఇల్లు వద్దు అని అంది. ఆ మాట ఎవరో కాదు, నా కన్న తల్లినే మేరీ. దేవుడికి మహిమ కలుగునగాక. నా తల్లి మేరీ మా నాన్న అయిన ఇశ్రాయేలు గారితో అన్న మాట మనకొద్దు అంది. మా నాన్న అమ్మ చెప్పిన మాట కంటే ముందుగానే యథార్థ హృదయంతో నా దేవుడు నాకు ఇచ్చిందుండగా నాకు అల్ప సంపాదన నాకు వద్దన్నాడు. ఒక్క పేరు కూడా రాయలేదు. 4 కొడుకులు ఆయనకి. ఆ 4 కొడుకుల్లోనే 2వ కొడుకు మీ ముందు మాట్లాడుతున్న సేవకుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన పక్షాన మనం యథార్థంగా ఉంటే, అబ్రహాము ఎన్నో వేల సంవత్సరాలు చనిపోయాడు, కానీ అబ్రహామును బట్టి కుటుంబాన్ని దీవించాడు, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి. అందుకే బైబిల్లో ఒక మాట మీ అందరూ చూపించి నేను ముగింపులోకి వెళ్ళిపోతాను. ఇంకా చూద్దాం, కీర్తన గ్రంథం తీద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 130
ఓన్లీ 34వ కీర్తన ఒకసారి 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి ఆకలి కొనను, యెహోవాను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు ఏ మేలు కొదువ ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఏ మేలు కొదువ ఉండదు. ఆస్తి కాదు నీకు కావాల్సింది. యెహోవా నీ ఇంట్లో ఉండాలి అనగా యేసయ్య నీ ఇంట్లో ఉంచుకో. ఈ లోకాన్ని చూసి ఎవరో నిన్ను ఆదరిస్తారని నువ్వు ఎప్పుడు వాళ్ళ కలిసి చూడబాక. నాకేంటి, మా చుట్టాలు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, కోటేశ్వర్లు ఉన్నారు, ఆదరిస్తారు. ఎప్పుడూ కళ్ళగనకు. వాళ్ళే నిన్ను దూరం పెడతారు. కానీ నీ తండ్రి మాట తప్పడు. ఆయన ప్రమాణం చేశాడంటే అస్సలు మాట తప్పడు. ప్రమాణం చేస్తే ఆయన మాట తప్పడు. ఇక ఆయన మన మీద ఆయన కృపను కుమ్మరించాలంటే మనము కూడా మాట తప్పకూడదు. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. నీకు ఆడ లేకపోవచ్చేమో. పోయిన ఆదివారం కొంతమంది స్పాన్సర్లు వచ్చినప్పుడు ఒక అమ్మని అడిగా, ఏమ్మా ఇంతలా కట్టిస్తున్నావు ఏందమ్మా అంటే, అన్నయ్య కొత్త పని వచ్చింది అన్నయ్య, మీరు ప్రార్థన చేస్తే కొత్త పని వచ్చింది అన్నయ్య. ఆ పనిలో నష్టం వచ్చుద్దో లాస్ వచ్చుద్దో తెలియదు. ఇంకొకరిని అడిగా, ఏందయ్యా అంటే, దాంట్లో 1500 ఉన్నాయి. ముందు ఇచ్చిన స్పాన్సర్లో 10,000 రూపాయలు ఉన్నాయి. వాళ్ళు ఆ విధంగా కంటిన్యూ ఎన్నిసార్లు చేస్తున్నా నేను గమనించాను. ఉండేది రేకుల రూమ్లో. మళ్ళీ ఇంకొకరిని అడిగాను, 1500 రూపాయలు స్పాన్సర్ ఇచ్చారు. ఏందనంటే 1500 రూపాయల కానుక. ఇంకా ఆశ్చర్యపోయాను నేను. ఎందుకంటే నెలంతా రాపిడో అంటే అంతేనా అంటారా, బండి తోలుతారు కదా, ఆ బైక్ మీద కూర్చొని తోలుతారు కదా, నెలంతా తోలితే 11,000 రూపాయలు వచ్చినాయి. ఆ 11,000 రూపాయలు ఇదిగో నా నెల రోజులు సంపాదించిన సంపాదనలో ఈ 1500 స్పాన్సర్ అన్నారు. ఇంకొకరిని అడిగి, ఏందమ్మా ఈ కానుక? ఇంకో స్పాన్సర్ అడిగితే, వాళ్ళు ఎన్నో కష్టాల్లో బాధల్లో ఉన్నారు. ఏమీ లేదు అయ్యా, సిమెంట్ గోతాలు అమ్ముకొని, సిమెంట్ సంచులు అమ్ముకొని స్పాన్సర్ చేస్తున్నాం. చూడండి, ఖాళీ సిమెంట్ సంచులు అమ్ముకున్న వారు దేవుడు నిబంధన మరవటం లేదు. కానీ కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు, లక్షల రూపాయలు ఉన్నవాళ్ళు, దేవుని కొరకు ఉపయోగపడిన వారు ఎందరో నేను చూశాను నా జీవితంలో. అది ఒకరని కాదు, ఎంతోమందిని చూశాను. అందుకే ఆ నిబంధన మరవకుండా ఇంకొక స్పాన్సర్, లాస్ట్లో స్పాన్సర్ వచ్చింది. ఏందనంటే, ఏందమ్మా చెల్లిమని ఏంటి అన్నయ్య అని అడిగితే, ఇది దేవుని కానుక, మీరు ఇబ్బందులు ఉన్నారు కదా, మీ కాడ ఉంచుకోండి, చాలా కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వడ్డీలు కడుతున్నారు, ఈఎంలు కడుతున్నారు, ఉంచుకోండి అని అంటే, వాళ్ళు అన్నారు, ఇది దేవుడి కనుక మా ఇంట్లో ఉండకూడదు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏంటిది ఆ నిబంధన, ఆ ప్రమాణం చూడు. అందుకే నేను ఈ మాట ఎందుకు ఎన్నుకున్నానంటే, ఇలాంటి బిడ్డలు, నిరుపేదలు కొన్ని సంవత్సరాలు, ఒకసారి చూడటం కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఈ పరిచర్ని ముందుకు తీసుకొని పోతున్నారు. 1000 రూపాయలు చిన్న బాక్స్తో మొదలుపెట్టిన ఈ సేవ లక్షలాది రూపాయల పనిముట్లతో ఈరోజు పని ముందుకు పోతుంది. వేలాది మందికి ప్రతి శుక్రవారం 20 నుంచి 40 మందికి భోజనం పెడుతున్నాం. ఎంతో మందికి సహాయకరంగా ఆశీర్వాదపు మూటలో పంచుతున్న వాక్యాలు ఎంతోమందికి. కారణం ఆ నిరుపేదలు వాళ్ళు చేస్తున్న త్యాగధ్వనులండి. ఏమండి, ప్రతి వారం కూడా స్పాన్సర్ చేయకపోతే దేవుని నిబంధన తప్పిపోతానని చెప్పి, ఏమండి ఇదిగో ఏ దినమున కీడు ఆ దినమునేనండి అని. కాబట్టి కానుక కూడా ఇదిగో నేను 6 నెలలకు ఒకసారి, సంవత్సరం ఒకసారి కాదు, నేను ఏ వారం ఎంత ఫలిస్తానో అంత నేను దేవునికి ఇవ్వాలనుకున్నాను అయ్యగారు. ఎందుకంటే ఎక్కువ ఇస్తే నేను ఇచ్చే మనసు నాకు ఉండదు, సైతాన్ నన్ను ప్రేరేపిస్తాడు. అననీయ సపీరా నన్ను మోసగిచ్చినట్టుగా నా హృదయం ఎక్కడ మోసగిస్తుందోనని దేవుడి సందా మా ఇంట్లో పెట్టుకోవండి అన్నారు. ఈ మాటలు ఎందుకు చెప్పానంటే, అబ్రహాము చేసిన మంచి, ఇసాకు చేసిన మంచి, యాకోబు చేసిన మంచి మాయమైపోయిందా? చెప్పండి బిడ్డలారా, మాయమైపోయింది? లేదు బిడ్డలారా. 18 కోట్లు సంపాదించుకున్నాడు. చిన్నతనం నుంచి సంపాదించి లక్ష అన్నాడు, లక్షకి 2 10 లక్షలు, 10కి పోయి 20, 20, 30, 30, 40, 50 అన్నాడు. ఆ తర్వాత 1 కోటి అన్నాడు. చాలు అనుకోలేదు అందరితో. ఆ కోటికి ఇంకొక 18 కోట్లు యాడ్ చేశాడు. మూట మొత్తం కట్టుకొని నగలెత్తుకొని పోయాడు. అందుకే బైబిల్ అంటాడు, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకు, అట్టి అభిప్రాయం కలిగిన నువ్వు విడిచిపెట్టు, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే
నా ఉద్దేశం మీరు సంపాదించుకోవద్దని కాదు. బైబిల్ ఏమంటుందంటే దాని మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నావు అనుకో, ఆరాధనకు రాలేవు, సమయానికి రాలేవు, దేవుడి పని కొరకు ఉపయోగించలేవు. నీ అన్యాయపు స్థితి నువ్వు ఫలించిన దాంట్లోనే కదా, నువ్వు ఫలించిన దాంట్లో ఆ చివరకు 9 నువ్వు ఉంచుకొని చివరి భాగం ఇదిగో సేవను ముందుకు తీసుకెళ్ళు, ఆత్మలకు వాక్యాన్ని అందించు, ఆత్మలకు ఏదైనా సహాయం చేయి, పరిచర్య విస్తరణ కొరకు, ఆ సంఘ ఆశీర్వాదం కొరకు నీవు దీవించబడమని దేవుడు చెబితే ఈరోజు మనిషి ధనం మీద మనసు పెట్టుకున్నాడు. అందుకు గుర్తుపెట్టుకోండి, ధనాన్ని ఒక పక్కన దేవుడిని ఒక పక్కన పెడితే నమ్మేది మనిషి ధనాన్ని నమ్ముతాడు. వద్దు బిడ్డలారా, వద్దు, మనకు ఆ స్థితి వద్దు, మనం అలా ఉండొద్దు. దేవుడు తప్పకుండా మన కుటుంబాల దేవుడు దీవిస్తాడు. నాకు చెప్పిన చెల్లెమ్మ, కొంతమంది అమ్మ రేకుల రూమ్లో ఉంటున్నారు, మీరు నెలకు 3,000 కిరాయి కడుతున్నారు, ఈ విధంగా 10,000 పని వచ్చినప్పుడల్లా ఇప్పుడు 10-20 సార్లు 20,000 30,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు. అమ్మ మీ ఇంట్లో ఇబ్బంది కదంటే ఒక్కటే మాట అన్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఒక్కటే మాట అన్నారు, ఇవి దేవుడికి ఇవ్వబట్టే మాకు పనమ్మిడి పని వస్తుంది అన్నయ్య. ఆ నమ్మకం చూడు. మళ్ళీ తన భర్త చర్చికి రాడు, ఎక్కడో ఉంటాడు, కానీ తీసుకెళ్ళి అన్నయ్యకి ఇవ్వు, తీసుకెళ్ళి అయ్యగారికి ఇవ్వు. నాకు భయం వేసిందండి. ఆ డబ్బులు నేను ఖర్చు పెడుతున్నప్పుడు చాలా భయం వేసింది. ఎందుకో తెలుసా బిడ్డలారా, అలాంటి వారు డబ్బేనండి ఈరోజు సంఘంలో. దేవుడు మీరు తప్పుగా అనుకోనంటే ఒక్క మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. చివరి మాట, చర్చికి ఒక 4 నెలలు రెంట్ ఇవ్వాలి చర్చికి. నేను అనుకున్నాను, ఇలా ఆదివారం కదా, దేవుడు ఎవరో ఒక బిడ్డలను ప్రేరేపిస్తాడులే అని చెప్పేసి నేను ఆశపడ్డాను. విచిత్రం ఏంటంటే ప్రతి ఆదివారం కూడా 3,400 5,000 అట్ట కానుకొస్తాయి. ఒక్కొక్క వారం స్పాన్సర్లు కాకుండా అందరు ఇచ్చే కానుక ఒక 2,700 వస్తాయి, స్పాన్సర్లు ఇచ్చిన వాళ్ళు కాకుండా. అయితే నేను ఆ రోజు అనుకున్నాను 4 నెలలు రెంట్ ఇవ్వాలి. రెంట్ మాత్రం నేను చెప్పాలి, మీకు ఒక మాట చెప్పాలి, రెంట్ మాత్రం ఆపలేదు. ఎక్కడో ఒకటి తెచ్చి ఇచ్చేస్తూ ఉన్నాం, అటో ఇటు ఇచ్చేస్తూ ఉన్నాం. అది వడ్డీ కానీ అప్పు కానీ ఇస్తున్నాం. కొన్ని సంవత్సరాల నుంచి సంఘం ఆగకుండా దీన్ని దేవుడు ఈ దీన సేవకు నడ్డు పెట్టుకుని నడిపిస్తున్నాడు. దీనికి కొంతమంది రహస్య దాతలు ఉపయోగపడుతున్నారు. ఈడ ఒక గొప్ప అద్భుతం చెప్తా, ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు బిడ్డలారా. అయితే 1,00,000 రూపాయలు చర్చి రెంట కట్టాలి, 4 నెలలు రెంట కట్టాలి. చర్చిలో వైఫై లేదు, వైఫై పెట్టించాలి. ఇబ్బంది పడుతూ ఉన్నాను, వైఫై లేకపోతే లైవ్ వెళ్ళదు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేను ప్రార్థన చేశా. మామూలుగా ప్రార్థన చేసినప్పుడు అనుకున్న ఆశపడ్డా, ఖచ్చితంగా దేవుడు ఎవరో ఒక హృదయాన్ని ప్రేరేపించుడు అని చెప్పేసి ఆదివారం అంతా అయిపోయింది, మీరందరూ వెళ్ళిపోయారు. సోరారం వెళ్ళిపోయాను. సోరారం వెళ్ళి వాక్యం చెప్పి నైట్ 2 గంటలకి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిందాక వెంటనే ఆ రాత్రి 2:30 అప్పుడు ఒక్కడనే చర్చి కాడకు వచ్చేసి తలుపులు మొత్తం వేసేసుకొని కానుక పెట్టి తీసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కానుక చూస్తే విషయం ఏంటంటే ప్రతి వారం కూడా వచ్చే కానుక ఒక 4,000-5,000 కానుక వస్తుంది ప్రతి వారం, ఏది స్పాన్సర్లు కాకుండా. విచిత్రం ఏంటంటే ఆ రోజు వచ్చిన కానుక కేవలము 1,600 వచ్చినాయి. అసలు ఆశపడ్డ రోజు ఎంత వచ్చింది కానుక? ఇయ్యాల్సింది ఎంత? 4 నెలలు రెంట్ ఇవ్వాలి. ఒక్కసారిగా మనసు పోయింది. అప్పుడు వెంటనే నాలో ఒక ఆలోచన చేశాను, నేను నరుల మీద ఆధారపడుతున్నానా, మనుషు మీద ఆధారపడుతున్నానా? తండ్రి, నాలో ఏదన్నా నా విశ్వాసాన్ని నీవు పరీక్ష పెడుతున్నావా? ఒకవేళ ఇప్పుడు 4 నెలలు రెంట్ ఇవ్వాలి, చూస్తే ఈ వారం 16, అసలు ప్రతి వారం 5,000 దాకా వస్తాయి, కానీ ఇప్పుడు 1,600 ఉన్నాయి. అప్పుడు అనుకొని విశ్వాసంతో ఆ రాత్రి తెల్లవారి 5:30 వరకు మందిరంలో ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయాను. సోమవారం అయిపోయింది, మళ్ళీ సోమవారం ప్రార్థన చేస్తున్నా. మంగళవారం అయిపోయింది, మంగళవారం ప్రార్థన చేస్తున్నా. ఒక రోజున ఒక కుటుంబం 1,00,000 రూపాయలు తీసుకొచ్చి చేతిలో పెట్టారు. ఆమేన్. 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలండి. దేవుడు అప్పుడు అనుకున్నాను, నరుల మీద ఆధారపడకూడదు. ఏ వ్యక్తి మీద, ఏ డబ్బున్న వ్యక్తి అయినా డబ్బు లేని వ్యక్తి మీద నువ్వు ఆధారపడకు. అందుకే రాజుల చేత కూడా రక్షణ కలగదు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగను. ఎవడు తన దేవుడు యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. అందుకే బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట, నీ చేతి పనులన్నిటిలో నీ దేవుని యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ గొప్ప అరణ్యములో నీకేమీ తక్కువ కాకుండా చేస్తాడు. దేవుని కొరకు పాటుపడుతున్న రహస్య దాతలు ఈ చేతికి తెలుసు. వారికి ఒక ప్రవచనం ఇస్తున్నాను, అది తీసుకొని
ఒట్టి మాట అనుకోకుండా గుండెల్లో దాచుకొని అన్నం తినేటప్పుడు పండుకునేటప్పుడు ఆ మాట ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఆ మాట మీకు చదివిచ్చి మిమ్మల్ని పంపించేస్తాను. పిలిపి పత్రిక 4:19 చదువు ఏముంది అక్కడ? పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. అది మీ ప్రతి అవసరాన్ని. ఈరోజు ఏదో లేదని దిగులు పడక బిడ్డ. ఈరోజు నువ్వు అప్పుల బాధల్లో ఉండొచ్చు, వడ్డీలు కడుతుండొచ్చు, మిత్తిలు కడుతుండొచ్చు, శ్రమల్లో ఉండొచ్చు. అయితే ఒక మాట చెప్పనా, ఇలాంటి స్థితిలోనే మనుషులు ఎలాంటి వాళ్ళో నీకు అర్థమైపోద్ది. నిన్నెవరు ప్రేమిస్తారో ఎవరు ప్రేమించరో నీకు అర్థమైపోద్ది. అందుకే బిడ్డలారా, నీ దేవుడు సింహపిల్లలు ఏమి ఉంటాయి కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదు. ఒక్క మాట శిష్యులతో యేసు ప్రభు చెబుతున్న మాట మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. శిష్యులతో ఏమన్నా లోకాసువార్త చివరి మాట, లోకాసువార్త 22వ అధ్యాయం దీన్ని ఒకసారి అందరు బైబిల్లో ప్రతి ఒక్కరు దీన్నమాట. 22వ అధ్యాయము లోకాసువార్త 22వ అధ్యాయం 35వ వచనంలో ఏం రాజు, మరియు ఆయన సంచియు జోలియు చెప్పులను లేకుండా నేను మిమ్మును పంపినప్పుడు మీకు ఏమైనను తక్కువాయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిరి. ఆమేన్. ఏమీ ఈ మాట పక్కన చెప్పండి, నేను చెప్తున్నాను. ఈ మాట చెప్పండి. శిష్యులతో యేసు ప్రభు చెబుతున్న మాట నేను మీకు చెప్తాను. ఈ మాట ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, దేవుని కోసం బతుకుతూ కూడా యథార్థంగా ఉండి కూడా దిగులు పడతారో, అస్సలు సమస్యలు దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. ఆనబిడ్డ చెప్తున్నాడు, ఎల్పి యాకోబు తన సేవకుడు చెప్తున్నాడు, నువ్వు తప్పకుండా దీవించబడతావు. నేను చేసే ప్రార్థన నీకు ఖచ్చితంగా ఫలిస్తుంది. కాకపోతే కొన్ని రాళ్ళు నీకు తగులుతాయి. కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బ అన్నట్టుగా కొన్ని దెబ్బలు అవుతాయి. భయపడకు, నువ్వు అన్ని రంగాల్లో ముందుంటావు ఖచ్చితంగా. ఆ మాట ఇప్పుడు నాతో పాటు మీరు చెప్పండి. మరియు అందరు ఈ సైడ్ చెప్పాలి. మరియు ఆయన సంచియు జోలియు చెప్పులను లేకుండా నేను మిమ్మును పంపించినప్పుడు మీకు ఏమైనా తక్కువైనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏమీ తక్కువ కాలేదు. ఏదో ఉందని ఆశపడకు. శిష్యులందరిని పంపించినప్పుడు అంట వాళ్ళకి జోలి లేదు, సంచి లేదు, కాళ్ళకి చెప్పులు లేవు. కానీ ఏమైనా తక్కువైందంటే లేదు, ఏమీ తక్కువ కాల. నా జీవితంలో అనుభవం మీకు చెప్తున్నా వినండి. నీకు ఈరోజు ఏమీ లేకపోయినా దిగులు పడకు. అవసరమైతే నీళ్లు పోసుకొని పెద్దలు గడ్డ నంచుకో, అవసరమైతే పున్నీలు పోసుకొని గంజి పోసుకొని బెల్లపు గడ్డ నంచుకో, కానీ భక్తిని విడవకు. ఎల్పి యాకోబు ఒకనాడు మంచిళ్ళు పోసుకొని ఇదే హైదరాబాదులో 250 బిల్డింగులు కట్టినటువంటి నేను సంపూర్ణ సేవకు రావడానికి అన్నీ వదులుకొని సేవకు వచ్చే దినాల్లో నా జీవితంలో మంచిళ్ళు పోసుకొని పెద్దలు గడ్డ నంచుకున్నాను, గంజి పోసుకొని పున్నీలు పోసుకొని బెల్లపు గడ్డ నంచుకున్నాను, ₹2 ప్యాకెట్లో ఉన్న టమాటా పచ్చడి తెచ్చుకున్న భార్య మేము తిన్నాం. అటువంటి కడుదీనమైన స్థితులు అయ్యా, ఎంత కష్టం వచ్చినా నీ సేవ మాత్రం నేను మానను. ఎందుకంటే నీ శిష్యులు చెప్పిన మాట, సంచియు జోలియు చెప్పులు లేకుండా మిమ్మల్ని నేను పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువైనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదన్నారు. అటువంటి ఎల్పి యాకోబు పున్నీల అన్నంలో బెల్లపు గడ్డ లేక కూడా గంజి తాగిన ఎల్పి యాకోబు ఈరోజు వందలాది మందికి భోజనం పెడుతున్నాడు. అంతేకాదు వందలాది మంది కాదు, లక్షలాది మందికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదపు మాటలు పంచుతున్నాడు. ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి. ఎంతోమంది భార్యాభర్తల తగాదలు గొడవలు పడ్డాయి, వాళ్ళు కట్టబడ్డారు. త్రాగుబోతులు తిరుగుబోతులు వాళ్ళు దేవుని కోసం బ్రతుకుతున్నారు. ఎంతోమందికి ఆదర్శవంతంగా దేవుడు వాడుకున్నాడు. అందుకే తల్లిలాగా చెప్పండి, తల్లిలాగా ఆదరిస్తాడు, తండ్రి వలె జాలి పడతాడు, పక్షిరాజు వలె మోస్తాడు, గొర్రెల వలె తప్పిపోయిన గొర్రెను వెతికినట్లు నిన్ను వెతుకుతాడు, కోడి తన పిల్లలను రెక్కల చాటున దాచుకు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశింపక. ఒకటే నువ్వు ఆయన మీద ఆనుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకో, ఈ లోకంలో నీకు ఎంతో వ్యర్థం. నా అనుభవం చెప్తున్నా, 36 సంవత్సరాల అనుభవం చెప్తున్నా. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతితో నింపుతాడని యెషయా 26:3 అంటాడు. ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచునగా. నకిలీగా నమ్ముతున్నావా? వేషధారణ నమ్ముతున్నావా? అవసరాల కొరకు వస్తున్నావా?
అక్కర్లు తీరితే చాలనుకున్నావా? ఆపద్బాంధవుడా అని నమ్మేవా? నో, అలా కాదు. నీ ఆత్మకు తండ్రిని నమ్మాలి, నిన్ను లెక్కగడతని నమ్మాలి, నీ తల వెంటనే లెక్కించని నమ్మాలి. తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముడు కంటే, బంధుమిత్రుల కంటే, దాయాదుల కంటే, స్నేహితుల కంటే, శ్రేయభిలాషుల కంటే, ఈ ధరాత్రమే జీవించే మానవులందరికంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడని నువ్వు నమ్మాలి. ఎవరు నన్ను లేకపోయినా, ఎవరు నన్ను ప్రేమించకపోయినా, నా దేవుడు నన్ను ఆదిస్తానని నువ్వు నమ్మగలిగితే విత్తన చోటే నువ్వు కోసుకుంటావు పంట. విత్తన చోట ఎంతమంది ముందు నువ్వు ఏడ్చావో, ఎంతమంది నిన్ను చాటున నిన్ను హింసించారో, ఎంతమంది నిన్ను హేళనగా మాట్లాడి వాడు అట్టటోడు ఈడట్టటోడు ఆ పిల్ల అలాంటిది అన్నారు, వాళ్ళందరి ముందు నిన్ను కద్దర సొక్కమే తిప్పుతాడు నీ తండ్రి. మ్యాన్, అనుభవం చెప్తున్నా. ఎల్పి యాకోబు అటువంటి అనుభవం వచ్చాడు. నన్ను ఎంతోమంది తిట్టుకున్నారు, పెళ్ళికి రాడు, ఫంక్షన్ రాడు, కానీ ఈరోజు ఎల్పి యాకోబు వాళ్ళందరికీ ఆదర్శవంతుడయ్యాడు. ప్రతి ఒక్కళ్ళు నాకు ఫోన్ చేయాల్సిన, అయ్యా చిన్న ప్రార్థన చెయ్యి, అమ్మాయి స్కూల్కి పోతుంది, చిన్న ప్రార్థన చేయి కాలేజీకి పోతుంది, చిన్న ప్రార్థన చేయి బడికి పోతుంది, చిన్న ప్రార్థన చేయి ఊరు పోతున్నారు. ఎల్పి యాకోబు ఆదర్శవంతంగా దేవుడు మర్చింది కారణం వాక్యమే. నేను కాదు గొప్ప, వాక్యం గొప్ప. ఆణిముత్యం లాంటి మాటలు ఇచ్చాడు. అందుకే భీకర ధ్వని గల పాడైన ఎడారి అరణ్యంలో ఆయన నిన్ను కనుగొని కను పాపవలే నిన్ను కాపాడి నిన్ను రక్షిస్తాడు. అంతేకాదు, ఆయన తల్లి విడిచిన నిన్ను విడవడు. బాగా గుర్తుపెట్టుకొని పో. 10 నిమిషాలు లేట్ అయినా ఏం కాదు, మునిగిపోయింది లేదు, నువ్వు ఇంటికి వెళ్ళి సాధించేది ఏదీ లేదు. నాకు తెలుసు భవిష్యత్తు. నువ్వు దేవుళ్ళో ఉండు. పౌలు అంటాడు, అందరి దృష్టికి మేము పెంటగా ఉన్నను, కానీ క్రీస్తు దృష్టిలో పరిమళ వాసనగా ఉన్నాం. ఆమేన్, పరిమళ వాసన. అందుకే చివరిని ఒకటే మాట చెప్తున్నా, అన్ని వాక్యాలు గుర్తు లేకపోయినా ముగ్గురిని గుర్తుపెట్టుకోండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చేసిన మంచి, వారు చేసుకున్న నిబంధనలు తప్పలేదు. నువ్వు గనక అలా ఉంటే ఈరోజు నీ జీవితంలో నువ్వు ఉల్లిగడ్డ తినొచ్చు, నువ్వు పున్నెలన్నం తాగొచ్చు, నువ్వు బెల్లబిగడ్డ నంచుకొని నువ్వు తినొచ్చు, కానీ నీ కొడుకుల్ని ఉన్నతంగా దీవిస్తాడు. నీ కుమార్తెలను, నీ కుమారులను ఉన్నతంగా దీవిస్తాడు. అందుకే అంటాను, కుటుంబంలో కూడా ఏదో లేదన్నట్టు మాట్లాడుకోబాకండి. వద్దు బిడ్డలారా. సాతానుగాడు చూస్తాడు, మీకు తెలియదు, వాడికి తెలిసినంత మీకు తెలియదు. వాడు అన్నీ చూస్తాడు. చూసావా, కొద్దిగా లేకపోయి ఇంట్లో అరుచుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఇదే ఆ భక్తి. చర్చికి పోయి వచ్చారు. నో, వాడికి ఈకు. వాడు ఎవరిని మింగుందా కొదవసలు తిరుగుతున్నాడు, వాడికి అవకాశం ఈకు. నిలబడు, ఏబులో నిలబడు, యోసేపులో నిలబడు, అబ్రహాములో నిలబడు. పిల్లలు ఇస్తానంటే 75 చెప్పాడు, ఇచ్చింది 100లో. విశ్వాసం చావలా. రాజు అయ్యాడు యోసేపు 30 ఏళ్ల తర్వాత. బిడ్డలారా, దేవుళ్ళు నిలబడితే నేను చెప్తున్నా కదా, నీ ఆశీర్వాదం ఎవడ పట్టుకోలేడు. అబద్ధం కాదు, నిర్దిష్టంగా చెప్తున్నా, ఎవడ పట్టుకోలేడు. నీ కష్టం తెలుసు, నువ్వేం చేస్తున్నావో తెలుసు. ఇంకా చెప్పాలని దావీదు అంటాడు, నీ నడక పడక ఆయనకు తెలుసు, నువ్వు లేచుట కూర్చునుట లేచుట ఆయనకు తెలుసు, నీకు తలంప పుట్టకమని ఆయన మనసుని గ్రహిస్తున్నాడు. నువ్వు ఆసనకి ఎక్కి ఆకాశానికి ఎక్కిన అక్కడ ఉంటాడు, పాతాళ మంద పండుకొని అక్కడ ఉంటాడు. నువ్వేమనుకుంటావంటే నీ తలలో అంత గుజ్జు ఉంది. ఏ గుజ్జు? మెదడు 600 గ్రాముల నుంచి 1200 గ్రాములు ఉంది. దాన్ని బట్టి ఆలోచించి ఏదో సాధ్యత. నీ ముఖమేం కాదు అన్నాన్ని బాధపడకో. నీకు రోసం రావాలి. ఏ రోసం? అది అలిగిపోయే రోసం కాదు, ఆత్మీయ రోసం రావాలి. ఆమేన్, ఆత్మీయ రోసం రావాలి. ఆ రోసంలో ప్రార్థనా జీవితం కలిగిన ఉండాలి. అబ్రహాము 4000 సంవత్సరాల క్రితం అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని గుర్తుపెట్టుకొని జాలి పడుతున్నాడా? దయ చూపించాడా వాళ్ళ మీద? చూపు నిలిపాడా వాళ్ళ మీద? భీకర ధ్వనిగల ఎడారి అరణ్యంలో వారిని కనుపాప వలె కాపాడుతూ వచ్చాడా? ఆవరించాడా? పక్షి రెక్కల మీద మోసాడా? తల్లి వలె ఆదరించాడా? తండ్రి వలె జాలి పడ్డాడా? కోడి తన పిల్ల రెక్కలు దాచినట్లుగా నా తండ్రి ఎంత మంచి తండ్రి అని ప్రార్థన చేయి. నీ కుటుంబం విప్లవాత్మకంగా మారకపోతే ఏ డాక్టర్ దగ్గరికి అడక్కో, ఎల్పి యాకోబు దగ్గర రా, నా కాలు రాబట్టుకో, నిన్ను ఖచ్చితంగా దీవిస్తారు. కాకపోతే నేను చెప్పే కండిషన్ నువ్వు పాటించాలా. నా జీవితంలో మీరు నమ్మరు, నా నోటితో ఏది పలికితే అది వారి పట్ల నెరవేరింది. మీలో కొన్ని అవకతవకలు వస్తాయంటే కారణం ఎక్కడో చిన్న మిస్టేక్ జరుగుతుంది, దాన్ని సరి చేసుకోండి. ఎక్కడో చిన్న మిస్టేక్ జరుగుతుంది, సేవకుడు ఎంత ప్రార్థన చేస్తాడు ఏంటి అని దిగులు పడకు. కొందరికి దేవుడు కావాలని ఏడ్ చేస్తాడు. ఎందుకో తెలుసా? ఊహించనంత ఎత్తులోకి తీసుకొని పోతాడు మిమ్మల్ని. ఒకటే గుర్తుపెట్టుకోండి, చెప్తే చాలా మాటలు వస్తున్నాయి కానీ టైం అయిపోయింది. నా కుమారుడు పైకి కూడా కిందకి దిగుడు. గుర్తుపెట్టుకోండి, టైం అయిపోయి ఏం అనలేక నన్ను మా డాడీకి చెప్పలేమని
కానీ నా హృదయం ఎలా ఉంది తెలుసా? నా ఆత్మ మీరు రావటమే కష్టం. ఆదివారం వచ్చింది కూడా మీరు 11 గంటలకు 10 గంటలకు కూడా రాలా. ఎప్పుడూ మీ ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు పోతున్నారు. అందుకే నా ఆత్మలో ఉన్న తీవ్రతను బట్టి చెప్తున్నా, ఇది నా ఆత్మలో ఉన్న తీవ్రత. నేను ఎప్పుడు నా ఆరోగ్యం గురించి ఆలోచించను, టయానికి తినాలి పండుకోవాలని. ఈ మాటలు మిస్ అవుతారేమో. రేపు మంది కాదు, మనం నిన్నటి వారమే కానీ రేపటి వారం మనం కాదు. ఏ దినమున కీడు ఆ దినమునే, ఏ దినం ఆశీర్వాదం ఆ దినమే మనకు కావాలని నేను ఈ మాటలు మీకు చెబుతున్నా. మిస్ కాకండి, భక్తిని కొనసాగించండి. ఇదే నీకు గుర్తుంటే అబ్రహాము కొన్ని వేల సంవత్సరాల కింద చేసిన మంచి, ఇస్సాకు చేసిన నిబంధన, యాకోబు చేసుకున్న నిబంధన మరవలేదు. దేవుడు కూడా ఎలా పరీక్ష పెట్టాడు తెలుసా మీకు? అబ్రహామేమో కన్న కొడుకు అడిగాడు, యాకోబుని ఎలా ప్రేరేపించాడు? నాకు ఇచ్చు యావత్తులు నిశ్చయముగా చెల్లిస్తాను. ఈ మాటలు ఎందుకు చెప్పానంటే, మీరేదో ధనం ఇస్తే ఈ పరిచర్య ముందుకు పోద్దని కాదు. నువ్వు ఇచ్చినప్పుడు నీ క్రియ బయటపడిద్ది. నీ క్రియ, ఆమేన్, హల్లెలూయా. ఏం పడిద్ది? క్రియ. నీ క్రియ ద్వారా ఆశీర్వాదం ఉంటుంది. అబ్రహాము నీ కొడుకుని చంపబోయావు, ఇందును బట్టి నీవు నాకు దృష్టిలో భయభక్తులు గలవడే. క్రియ. నీ క్రియ చూసినప్పుడు నిన్ను హెచ్చించేది ఎవరో కాదు, ఆ క్రియలే నిన్ను హెచ్చిస్తాయి. ఆ క్రియలను హెచ్చిస్తాయి. అబ్రహాము క్రియలే దేవుడు జాలిపడలు చేశాయి. ఇస్సాకు క్రియలే ఫిలిష్తీయులు బావులు పూడ్చి చేసిన 100 దీవించాడు ఇస్సాకుని. యాకోబుని కట్టుకోవడానికి బట్టలు, ధరించడానికి బట్టలు, తినడానికి తిండిచ్చి చాలన్నాడు. కానీ దేవుడు ఎట్ట దీవించాడు తెలుసా? 12 మంది గోత్రాలకి అధికారిగా మార్చాడు. ఈరోజు ఇజ్రాయెల్ దేశాన్ని ఉన్నతంగా దీవించాడు. మీరు చూస్తున్న కంప్యూటర్ వాళ్ళు కనిపెట్టిందే, టీవీ, నెట్, లేకపోతే మీరు వాడుకునే బస్సు, లారీలు, ఫ్లైట్, ట్రైన్ అన్నీ ఇజ్రాయెల్ కనిపెట్టిందే. దేవుడిచ్చిన ప్రమాణాన్ని ఆయన నిలవడం 100 సంవత్సరాలు లేట్ అయినా నేను నిలవడం. నా దగ్గర కొంతమంది నమ్మకస్తులు వస్తారు. నమ్మకస్తులు అంటే నా హృదయానికి దగ్గరగా ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళతో ఒకటే అంటాను, నువ్వు పుచ్చిపోయినా సరే నీ భక్తి ఎడవబాక, ఏబుని నేతి అడుగుల్లో నిలబెట్టినట్లుగా నేను నిలబెడతాడని చెప్తాను. ఎందుకంటే అందుకే కొన్ని కుటుంబాలు చెప్తున్న, ఆడవాళ్ళకి మగవాళ్ళకి, ఏమీ లేకపోయినా ఒకరినొకరు ఆదరించుకోండి. ఏదో లేదని నీ జీవితాన్ని బయట వెళ్ళడేయకండి. ఏదో లేదని నీ జీవితాన్ని బయట ఎవరికి చెప్పకు. ప్రతి వాళ్ళు ఎన్నట్టే ఉంటారు, కానీ నువ్వు ఎప్పుడు కుషించిపోవాలనే కోరుకుంటాడు. ఎందుకంటే మనిషికి నిలువెల్ల వేస్తూ ఉంటుంది, దేవుడికి అలా ఉండదు. ఎప్పుడు నీ కుటుంబాన్ని తక్కువ చేసుకోబాకు. పక్కా చెప్తున్నా, ప్రార్థనాపరుడుగా కాయల కట్టిన ప్రార్థనతో చెప్తున్నా, నేను చెప్తున్నా, ఎప్పుడు నీ కుటుంబాన్ని గురించి ఎక్కడ లీక్ చేయకో, ఆదరించుకోండి. ఒక ఏమీ లేదా అయినా పర్లా, పుణ్యులు తాగుదామండి, గంజి తాగుదామండి, ఒక బెల్లపిగడ తెచ్చుకుందామండి, కనీసం రైస్ లేకపోతే ఆ దొడ్డు బియ్యం తెచ్చుకుందాం, ఒక రాగులు నూగులు తెచ్చుకుందాం చాలు. ఏది లేదా అదిగో ఆ రాగి జావ తాగుదామండి, కూర కూడా లేకపోయినా పర్వాలేదు చాలు. పచ్చడి మెతులు తిన సరే, నీ భక్తి పోనీకో. దేవుడు తన నిబంధన మరవడు. అగాధ సముద్ర జలములు ఆయన ప్రేమను ఆర్పజాలదు. బిడ్లారా, నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నీ తండ్రి నీతో మాట్లాడాడు ఉదయకాలం. ఈ మాటలు నెమ్మర వేసుకుంటూ ఉంటుండగా